హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌని ట్యుటోరియల్స్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో బిఎడ్ థర్డ్ సెమ్లోని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ డిఫికల్ట్ సబ్జెక్ట్ దట్ ఈస్ అ లెర్నింగ్ అసెస్మెంట్. ఈ సబ్జెక్ట్ గురించి వీడియోస్ అయితే మీకు చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫస్ట్ చాప్టర్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. కమింగ్ టు ద ఫస్ట్ చాప్టర్ ఏంటంటే పర్స్పెక్టివ్స్ ఆన్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. ఓకేనండి, అందులో టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. చూడండి, ఫస్ట్ది మీనింగ్ ఆఫ్ అసెస్మెంట్, మెజర్మెంట్, టెస్ట్స్, ఎగ్జామినేషన్, అప్రైజల్ అండ్ ఎవాల్యుయేషన్ అండ్ దర్ ఇంటర్ రిలేషన్షిప్స్. ఇవన్నిట్లోని మోస్ట్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవి నేను ఆల్రెడీ అండర్లైన్ చేసి స్టార్ మార్క్ అయితే పెట్టాను. అవి ఏంటంటే మీనింగ్ ఆఫ్ అసెస్మెంట్, మీనింగ్ ఆఫ్ టెస్ట్ అండ్ మీనింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎక్స్క్యూస్ మీ. అండ్ లాస్ట్ వన్ ఈస్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ అసెస్మెంట్, మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి వర్డ్ యొక్క డెఫినేషన్ అనేది కంపల్సరీ తెలియాలి. అండ్ నెక్స్ట్ 1.2 పర్పసెస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్వాలిటీ అసెస్మెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 1.3. ఇవి ఏంటంటే థియరీస్ అండి. మనకి సెకండ్ సెమ్లో ఉన్న బిహేవియరిస్టిక్ థియరీ, కోగ్నిస్టిక్ థియరీ, కన్స్ట్రక్టివిస్టిక్ థియరీ ఇవేమీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ అసలు ఆ థియరీ గురించి చిన్న ఐడియా ఉంటే చాలండి. నెక్స్ట్ 1.4 ఇది ఎస్ఏకి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ లెసన్ నుంచి ఎస్ఏ వస్తే కంపల్సరీ ఈ క్వశ్చన్ అయితేనే వస్తుందండి. సో ఇది మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. అదేంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అసెస్మెంట్. అసెస్మెంట్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తాము అని ఉంది. ఇవి చాలా రకాలు ఉంటాయండి. చూడండి, ఇక్కడ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అసెస్మెంట్లో ఈ 4 టాపిక్స్ ప్రోగ్నోస్టిక్, డయాగ్నోస్టిక్, ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ చూసారా, బేస్డ్ ఆన్ పర్పస్ అంటే ఇవి రాయాలండి. నెక్స్ట్ స్కోప్ మీద అయితే మళ్ళీ టీచర్ మేడ్, స్టాండర్డ్ మేడ్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అట్రిబ్యూట్ మెజర్డ్ కింద చూడండి, స్కోప్లో ఇవి అట్రిబ్యూట్ మెజర్లో అచీవ్మెంట్, యాప్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్. తర్వాత నేచర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్, అందులో వచ్చేసి మళ్ళీ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. నెక్స్ట్ మోడ్ ఆఫ్ రెస్పాన్స్, ఓరల్ రెస్పాన్స్ అండ్ రిటర్న్ రెస్పాన్స్, సెలెక్టెడ్ రెస్పాన్స్ అండ్ సప్లై రెస్పాన్స్. తర్వాత నేచర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, సెల్ఫ్ రిఫరెన్స్డ్, నాన్ రిఫరెన్స్డ్, క్రైటీరియన్ రిఫరెన్స్డ్. అండ్ లాస్ట్ వన్ ఇస్ కాంటెస్ట్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. మన స్కోప్ గురించి క్లాసిఫికేషన్ ఆఫ్ అసెస్మెంట్ అడిగితే ఇవన్నిటి గురించి కూడా కవర్ చేస్తూ రాయాలండి. లేదు షార్ట్ ఆన్సర్స్లో ఇచ్చారంటే ఓన్లీ బేస్డ్ ఆన్ పర్పస్ ఉంది కదండి ఫస్ట్లోది. చూడండి 1.4.1 ప్రోగ్నోస్టిక్, డయాగ్నోస్టిక్, ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ ఈ 4 రాస్తే సరిపోతుందండి షార్ట్ ఆన్సర్కి. ఎస్ఏ ఇస్తే మాత్రం ఇవన్నీ కూడా చదవాలి. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఈ వీడియోలోనే చెప్తున్నానండి. మీరు ఎప్పుడో ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మన ఇండెక్స్ పేపర్ పక్కన పెట్టుకొని మనం ప్రతి టాపిక్ కవర్ చేసామా లేదా, మనం చదివింది ఏ టాపిక్లోకి వస్తుంది చూస్తూ చదువుకోండి. నెక్స్ట్ పాలసీ పర్స్పెక్టివ్స్ ఆన్ ఎగ్జామినేషన్స్ అండ్ ఎవాల్యుయేషన్స్. ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదండి, పెద్ద ఎప్పుడు ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఒక్కసారి చూసుకోండి అంతే. అండ్ ఇందులోకి వచ్చేసరికి ఇంపార్టెంట్ 1.5.2 అండి. ఏంటంటే రికమెండేషన్స్ ఆఫ్ నేషనల్ కరికులం ఫర్ ఎలిమెంటరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్ రిఫార్మింగ్ ఎవాల్యుయేషన్ ప్రాక్టీసెస్, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్. ఈ సిసిఈ మోడల్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా షార్ట్ ఆన్సర్స్కి ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, మళ్ళీ ఇక్కడ నేను బ్రీఫ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి రాశాను. ఎగ్జామ్లో ఎలా ఇస్తారో ఇక్కడ నేను అలా రాశానండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మెన్ బై అసెస్మెంట్, రైట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అసెస్మెంట్. ఇలా అయినా ఇస్తారు, లేకపోతే వాట్ ఈస్ మెన్ బై అసెస్మెంట్, రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్వాలిటీ అసెస్మెంట్, ఇలా అయినా అని చెప్పి ఇస్తారండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ టెస్ట్, మెజర్మెంట్ అండ్ ఎగ్జామినేషన్. ఇలా ఏదో ఒక టర్మ్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారండి. నెక్స్ట్ చూసారా 15 మార్క్స్ అని పెట్టాను. ఫోర్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెస్మెంట్, ఇలా ఇస్తారండి. నెక్స్ట్ రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ టీచర్ మేడ్ వర్సెస్ స్టాండర్డ్ మేడ్ అసెస్మెంట్. నెక్స్ట్ 6th క్వశ్చన్ 5 మార్క్స్ కి ఇంపార్టెంట్ అండి. రైట్ ద కాన్సెప్ట్ ఆఫ్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, రైట్ ఇట్ యూజెస్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ అసెస్మెంట్, మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. మనకి ఇవన్నీ డెఫినేషన్స్ ఇచ్చి ఇలా ఇంటర్ రిలేషన్షిప్స్ అయినా అడగచ్చండి. సో ఫస్ట్ మీరు ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఇవన్నీ టాపిక్స్ కవర్ చేసిన తర్వాతే ఆ థియరీస్ కానీ పాలసీస్లో కానీ వెళ్ళండి. నేను ఈ వీడియోలో ఇవన్నీ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మెన్ బై అసెస్మెంట్, రైట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అసెస్మెంట్.
ఇప్పుడు ఏం చేయాలండి? ఫస్ట్ మనం క్వెషన్ స్టార్ట్ చేసేటప్పుడు వాట్ ఈస్ మీన్ బై అసెస్మెంట్? సో, అసెస్మెంట్ అంటే ఏంటో డెఫినిషన్ అనేది మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలండి. అసెస్మెంట్ అంటే డెఫినిషన్ ఏంటో ఫస్ట్ మనమైతే రాయాలండి. ఓకేనా అండి? నెక్స్ట్ అసెస్మెంట్ అంటే ఏంటండి? Assessment is any systematic procedure for collecting information that can be used to make inferences about characteristics of people or objects. జనరల్‌గా అసెస్మెంట్ అంటే ఏంటండి, అదొక సిస్టమాటిక్ ప్రొసీజర్ అండి. ఓకేనా? ఇక్కడ అండర్‌లైన్ చేశాను చూడండి. అదొక సిస్టమాటిక్ ప్రొసీజర్. అందులో ఏం చేస్తాం మనం? ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తామండి. ఓకేనా? కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం ఆ పిల్లవాడు మంచివాడా? చెడ్డవాడా? ఎలా బిహేవ్ చేస్తున్నాడు? అవన్నీ కూడా మనం చెప్పొచ్చండి. అంటే ఒక పిల్లవాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం అబ్జర్వ్ చేసి దాని యొక్క బిహేవియర్ గాని, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంటి? వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అవన్నీ కూడా మనం చెప్పొచ్చండి. ఇది మామూలుగా అసెస్మెంట్. అదే ఎడ్యుకేషనల్ సెట్టింగ్స్‌లో ఏంటండి? మనం చదువు పరంగా తీసుకుంటే మనం ఏమి మీద ఫోకస్ చేస్తాం? ఇన్ ఎడ్యుకేషనల్ సెట్టింగ్స్ అసెస్మెంట్ ఫోకసెస్ ఆన్ లెర్నింగ్. చదువులో ఏం నేర్చుకుంటాడండి? వాడు నేర్చుకుంటాడు. సో, లెర్నింగ్ మనం ఎలా చెప్తున్నామో టీచింగ్ అండ్ ఔట్‌కమ్స్ ఆఫ్ లెర్నింగ్. మనం చెప్పేస్తే సరిపోదు కదండీ! అది ఎలా ఔట్‌కమ్ వస్తుంది? ఆ ప్రూఫ్ అనేది ఎలా ఉంది కూడా మనం అయితే అబ్జర్వ్ చేయాలండి. సో, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్‌కొచ్చేసరికి మనకి ఏమేమి ఉంటాయంటేనండి ఆహ్, దాంట్లో ఎడ్యుకేషనల్ దాంట్లో ఏమేమి ఉంటాయంటే లెర్నింగ్, టీచింగ్ అండ్ అట్ల నుంచి వచ్చే ఔట్‌కమ్స్ అన్నిటిని కూడా ఇదైతే డీల్ చేస్తుందండి. అసెస్మెంట్ అనేది. చూడండి నెక్స్ట్. ఇట్ ఇన్వాల్వ్స్ ప్రాసెసెస్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్స్ దట్ ఆర్ డిజైన్డ్ టు మెజర్ లెర్నర్స్ అచీవ్‌మెంట్. ఇందులో ఏమేమి ఉంటాయండి? కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ అనేవి ఇన్వాల్వ్ చేస్తామండి మనం అసెస్మెంట్ చేసేటప్పుడు. అవి ఏమేంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ ప్రాసెసెస్. మనం ఏమేం ప్రాసెస్‌లు వాడుతున్నామో వాడిని అసెస్ చేయడానికి, ఏమేం ఇన్‌స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నాము, దాన్ని బట్టి లెర్నర్ అచీవ్‌మెంట్ అనేది ఎంత బాగా అచీవ్ అవుతాడు, అనేది మెయిన్‌గా ఇందులో అసెస్మెంట్‌లో మనం స్టడీ చేస్తామండి. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇంప్రూవింగ్ లెర్నింగ్ అండ్ టీచింగ్. మనం ఈ అసెస్మెంట్ చేయడం ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్‌తో మనం ఇంప్రూవ్ చేయొచ్చండి. మన లెర్నింగ్ అండ్ టీచింగ్‌ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. లెర్నింగ్ అండ్ టీచింగ్ అంటే ఏంటండి? పిల్లవాడు నేర్చుకోవడం ఇంప్రూవ్ అవుతుంది. మనం చెప్పే విధానాలు మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తద్వారా మనకొచ్చే ఔట్‌పుట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. నెక్స్ట్. ఓకేనా అండి? Next point. The information is used by faculty to make changes in learning environment and is shared with స్టూడెంట్స్ టు అసెస్ దెమ్ ఇన్ ఇంప్రూవింగ్ their లెర్నింగ్ అండ్ స్టడీ హ్యాబిట్స్. అంటే ఇప్పుడు మనం ఫ్యాకల్టీ యాస్ ఎ టీచర్ మనం తీసుకున్నామనుకోండి. మనం ఆ అసెస్మెంట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా ఏం చేయొచ్చంటే, మన క్లాస్ రూమ్ యొక్క ఎన్విరాన్మెంట్‌ని మార్చొచ్చు. ఇంకా పిల్లలతో మనం డిస్కస్ చేసి, నాన్న నువ్వు ఇది ఇంప్రూవ్ అవ్వాలి. అప్పుడు నీ స్టడీ హ్యాబిట్స్ ఇలా మార్చుకుంటే నీకు లెర్నింగ్ ఔట్‌కమ్ అనేది వస్తుంది. నువ్వు సక్సీడ్ అవుతావు అని చెప్పి మనమైతే పిల్లవాళ్ళకి సజెస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ లెర్నర్ సెంటర్డ్, కోర్స్ బేస్డ్, ఫ్రీక్వెంట్‌లీ అనానిమస్ అండ్ నాట్ గ్రేడెడ్. చూసారు కదండీ! అంటే అసలు అసెస్మెంట్‌లో వచ్చే రిజల్ట్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనకి మెయిన్‌గా మనం చదువు పరంగా మాట్లాడుతున్నాం కదండీ! సో, చదువు పరంగా మాట్లాడుతున్నాం కాబట్టి బయటి విషయాలు ఏం మాట్లాడకూడదు. లెర్నర్ సెంటర్డ్ అంటే ఆ పిల్లవాడికి ఉద్దేశించి మనం వాడిని ఫోకస్ చేసి చెప్పాలి. క్లాస్ అంతటికి ఒకే సజెషన్ సరిపోదు కదండీ! ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలా ఉంటారు. సో, వాడు ఎలా ఉన్నాడు? వాడి స్టడీ హ్యాబిట్స్‌ని బట్టి మనం వాడిని లెర్నర్ సెంటర్డ్ కింద తీసుకొని వాడికిచ్చే సజెషన్స్ ప్రాపర్‌గా మనమైతే ఇవ్వాలండి. నెక్స్ట్ కోర్స్ బేస్డ్ మనం చెప్పే టాపిక్‌కి సంబంధించిన సజెషన్స్ అయితే ఇవ్వాలి. అండ్ ఫ్రీక్వెంట్‌లీ అనానిమస్ అండ్ నాట్ గ్రేడెడ్. మనం ఇచ్చే ఎప్పుడు కూడా మనం గ్రేడెడ్ పరంగా కాదండి. జనరల్ సజెషన్స్ అయితే ఇస్తున్నాం గానీ, క్రిటిసైజ్ చేసేలాగా అలా అయితే ఉండకూడదు. సో, ఇదండి మెయిన్‌గా అసెస్మెంట్ గురించి. సో, ఏ క్వెషన్‌కైనా నేను లాస్ట్‌లో కంక్లూజన్ రాయాలంటాను కదండీ! సో, ఈ క్వెషన్‌కి కంక్లూజన్ కింద ఎలా రాయొచ్చంటే, అసెస్మెంట్ డేటా అఫెక్ట్స్ స్టూడెంట్స్ అచీవ్‌మెంట్, ప్లేస్‌మెంట్ అండ్ గ్రేడ్స్ యాస్ వెల్ యాస్ డెసిషన్స్ అబౌట్ ఇన్‌స్ట్రక్షనల్ actual ideas, processes and products, values expected of student strategies and curriculum. అంటే ఏం లేదండి. అసలు అసెస్మెంట్ అంటే మనం పిల్లవాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా స్టడీ చేస్తున్నాం. సో, ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామండి? ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని వాడికి సజెషన్స్ ఇవ్వడం మూలాన వాడి యొక్క స్టడీలో ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. స్టడీ అడ్వాన్స్‌మెంట్ ఉంటుంది.
ప్లేస్‌మెంట్ అండ్ గ్రేడ్స్. వాడికి ప్రాపర్ గ్రేడ్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూసారు కదండీ! ప్రతి దాంట్లోని సెక్షన్స్ కేటగరైజేషన్ చేస్తున్నారు. క్లెవర్ స్టూడెంట్స్ అని, యావరేజ్ స్టూడెంట్స్ అని అలా చెప్పి వాళ్ళకి సరిపడా ప్రిపరేషన్ అనేది వాళ్ళ మైండ్‌కి సరిపడ్డట్టు రిపీటెడ్ డ్రిల్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో, దానివల్ల ఏంటంటే వాడు సరైన ప్లేస్‌మెంట్స్ అండ్ గ్రేడ్స్ అనేవి ఇవ్వచ్చు. యాస్ వెల్ యాస్ డెసిషన్స్ అబౌట్ ఇన్‌స్ట్రక్షనల్ యాక్చువల్ ఐడియాస్. మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఇస్తున్నామో అందులో మోడిఫికేషన్స్ అనేవి చేయొచ్చండి. ఇలా థియరీ పరంగా అర్థం అవ్వకపోతే దాన్నే ప్రాక్టికల్ రూపంలో, పీపీటీ రూపంలో. సో, అలాగా మనం ఏదైనా సరే మనం ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్‌ని మార్చుకోవచ్చండి. నెక్స్ట్ ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్స్. ప్రాసెస్‌లు అంటే ఇదేనండి. మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానాలు మార్చుకోవచ్చు. దాని నుంచి వచ్చే ఔట్‌కమ్స్ అనేవి మారుతాయి ప్రొడక్ట్స్ అండ్ వాల్యూస్ ఎక్స్‌పెక్టెడ్ ఆఫ్ స్టూడెంట్ స్ట్రాటజీస్ అండ్ కరిక్యులమ్. ఇప్పుడు ఆ కోర్స్ స్టడీ చేయడం వల్ల ఆ పిల్లవాడికి ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి. వాడిలో వచ్చే బిహేవియర్‌లో వచ్చే మోడిఫికేషన్స్ ఏంటి? అవన్నీ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి ఈ అసెస్‌మెంట్ ద్వారా. సో, ఓకే కదండీ! ఇక్కడి వరకు మీకు క్లియర్ అనుకుంటున్నాను. సో, మెయిన్‌గా ఇప్పుడు అసెస్‌మెంట్ అంటే మనం ఏం డిస్కస్ చేసామంటేనండి, అసెస్‌మెంట్ అనేది సింపుల్‌గా ఒక స్టూడెంట్ డేటాని కలెక్ట్ చేయడమే. ఆ స్టూడెంట్ డేటాని కలెక్ట్ చేస్తాం మనం. ఆ స్టూడెంట్ డేటాని యూజ్ చేసి చూడండి మళ్ళీ ఒకసారి బ్రీఫ్‌గా చెప్తున్నాను చూడండి. ఈ క్వెషన్ చూడండి. ఎడ్యుకేషన్‌లో అసెస్‌మెంట్ అనేది లెర్నింగ్ మీద, టీచింగ్ మీద, ఆ రెండిట్ల నుంచి వచ్చే ఔట్‌కమ్స్ ఆఫ్ లెర్నింగ్ మీద డిపెండ్ అవుతుందండి. నెక్స్ట్ ఈ అసెస్‌మెంట్‌ని యూజ్ చేసి మనం పిల్లవాడు ఎంతవరకు అచీవ్ అయ్యాడు కూడా మనం చెప్పుకోవచ్చు. దాంతో పాటు మన ఫ్యాకల్టీ వచ్చేసరికి మన యొక్క టీచింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బెటర్ వేస్ ఆఫ్ వేరే విధానంగా టీచింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా అండి. మన ఉన్న క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పిల్లవాడి స్టడీ హ్యాబిట్స్‌ని మార్చొచ్చు. మనం వాడికి గైడెన్స్ అండ్ ఫీడ్‌బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఇదెప్పుడు కూడా మనం లెర్నర్ సెంటర్డ్ గానే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. కోర్స్ బేస్డ్. ఓకేనా అండి. ఇది మెయిన్‌గా అసెస్మెంట్ అండి. నెక్స్ట్ ఇదేంటి పర్పస్ ఆఫ్ అసెస్మెంట్. అసలు అసెస్మెంట్ అంటే ఇలా చేస్తాం, ఇలా చేస్తాం. పిల్లవాడిని స్టడీ చేస్తామని చెప్పు. అసలు మెయిన్‌గా ఇది కొన్ని పర్పసెస్ గురించి అయితే చేస్తామండి. అదేంటంటే ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ ఈస్ టు ఇంప్రూవ్ స్టూడెంట్స్ లెర్నింగ్ అండ్ టీచర్స్ టీచింగ్ యాస్ బోత్ రెస్పాండ్ టు ద ఇన్ఫర్మేషన్ ఇట్ ప్రొవైడ్స్. అసలు అసెస్మెంట్‌లో ఏం చేస్తున్నామండి పిల్లవాడు ఎలా చదువుతున్నాడో చూస్తాము. టీచర్ ఎలా చెప్తున్నారో ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకోండి. నేను అడిగిన ప్రతి క్వెషన్ పిల్లవాడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నేను సరిగ్గా చెప్పకపోతే ఎవరు రెస్పాన్స్ ఇవ్వరు. సో, అదే విధంగా ఇప్పుడు మనం ఎప్పుడైతే క్వెషన్స్ అడుగుతున్నామో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద వే ఆఫ్ అసెస్మెంట్. నేను ఎప్పుడైతే అసెస్మెంట్ చేస్తున్నానో, అసెస్మెంట్ చేసినప్పుడు రెస్పాన్స్ వచ్చిందనుకోండి వెరీ గుడ్. లేకపోతే మనం ఇంప్రూవ్ అనేది చేసుకోవచ్చు. మనం స్టూడెంట్‌ని చదవని ఎంకరేజ్ చేయొచ్చు. యాస్ వెల్ యాస్ టీచర్స్ టీచింగ్‌ని కూడా. ఎందుకంటే మనం కూడా మన విధానాల్ని మార్చుకోవచ్చు. ఎందుకండి? చూడండి యాస్ బోత్ రెస్పాన్స్ టు ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్. నేను అడిగిన దానికి పిల్లవాడు చెప్తాడు. పిల్లవాడిచ్చే రెస్పాన్స్‌ని బట్టి నా మెథడ్ అనేది మార్చుకుంటాను. సో, ఈ 2 ఇంటర్ రిలేటెడ్ అండి. మెయిన్‌గా అసెస్మెంట్ జరిగేది ఇందుకండి. స్టూడెంట్ లెర్నింగ్ ఇంప్రూవ్ చేయడానికి యాస్ వెల్ యాస్ టీచర్స్ టీచింగ్ కూడా. నెక్స్ట్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఈస్ అన్ ఆన్‌గోయింగ్ ప్రాసెస్ దట్ అరైజెస్ ఔట్ ఆఫ్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ టీచింగ్ అండ్ లెర్నింగ్. అసలు మెయిన్‌గా చదువులో అసెస్మెంట్ అనేది ఎక్కడొస్తుందండి? ఎప్పుడు కూడా ఒక టీచర్, ఒక స్టూడెంట్ ఇంటరాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు, ఒక క్లాస్ రూమ్ నిదానంగా సరైన వేలో వెళ్తూ ఉన్నప్పుడు, టీచింగ్ జరిగినప్పుడు అసెస్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుందండి. సో, మనం ఎన్ని రోజులైతే చదువుతూ ఉంటామో, అన్ని రోజులు అసెస్మెంట్ జరుగుతూనే ఉంటుంది. సో, దిస్ ఈస్ అన్ ఆన్‌గోయింగ్ ప్రాసెస్. ఓకేనా అండి. ఇది మెయిన్‌గా పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ అండి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ అసెస్మెంట్. అసలు ఏమేం ప్రిన్సిపల్స్ ఉన్నాయి మెయిన్‌గా అసెస్మెంట్ చేసేటప్పుడు మనం ఏమేం రూల్స్ ఫాలో అవ్వాలి అని గనక మనం చూసినట్లయితే, ఇట్ మస్ట్ హెల్ప్ టు ఇంప్రూవ్ టీచింగ్ అండ్ స్ట్రెంథెన్ లెర్నింగ్. ఎప్పుడు కూడా అసెస్మెంట్ అనేది దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే, మన టీచింగ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలండి. అంతేగాని ఏదో పిల్లవాడు నెగెటివ్ కామెంట్ ఇచ్చాడని వాడి మీద కక్ష పెట్టేసుకొని మార్క్స్ తగ్గించేసి అలా చేయకూడదు ఎప్పుడు కూడా. సో, అట్ల నుంచి అసెస్మెంట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా మన యొక్క టీచింగ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. పిల్లవాడిని వాడి యొక్క గ్రేడ్స్ అవన్నీ చూసి నాన్న నువ్వు ఇంకా చదవాలని వాడి యొక్క లెర్నింగ్‌ని స్ట్రెంథెన్ చేసేలా ఉండాలి. నెక్స్ట్ ఇట్ షుడ్ మేక్ ఎ పాజిటివ్ కంట్రిబ్యూషన్ టు ద స్టూడెంట్ లెర్నింగ్. సో, మనం ఎప్పుడైతే వాడికి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అనేది ఇస్తామో ఆటోమేటిక్‌గా వాడి నుంచి కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుందండి. నెక్స్ట్ అసెస్మెంట్ షుడ్ బి ఫెయిర్ టు ఆల్ స్టూడెంట్స్. అదే చెప్తానండి. ఏదో టీచర్ స్టూడెంట్స్ అని, మన రిలేటివ్స్ అని చెప్పి వాళ్ళకి మనం పార్షియాలిటీ ఏది చూపించకూడదండి. అసెస్మెంట్ అనేది ప్రతి ఒక్కరిని ఒకేలా ట్రీట్ చేసి ఒకేలాగా మనం గ్రేడ్స్ అనేవి చేయాలండి. అసెస్మెంట్ అనేది చేయాలి. నెక్స్ట్ జడ్జ్‌మెంట్స్ ఆన్ స్టూడెంట్ ప్రోగ్రెస్ షుడ్ బి బేస్డ్ ఆన్ మల్టిపుల్ కైండ్స్ అండ్ సోర్సెస్ ఆఫ్ ఎవిడెన్స్. ఎప్పుడు కూడా ఒక పిల్లవాడిని మనం జడ్జ్ చేసినప్పుడు, ఈ రోజు ఎలా ఉన్నాడో చూసి జడ్జ్ చేయకూడదండి. ఆడసలు ఓవరాల్‌గా ఎలా ఉంటాడు?
ఇన్ కేస్ డల్‌గా ఉంటే ఈరోజు ఎందుకు డల్‌గా ఉండారు? ఎగ్జామ్ రాయలేకపోతే ఎందుకు ఎగ్జామ్ రాయలేకపోయాడు? ఏమైనా ఒంట్లో బాలేదా? అవన్నీ కూడా మనం గ్యాదర్ చేసి అప్పుడు మనం జడ్జ్ చేయాలండి పిల్లవాడిని. ఏదో అప్పటికప్పుడు రిజల్ట్స్ చూసేసి మనం అయితే జడ్జ్ చేయకూడదు. నెక్స్ట్ ద అసెస్మెంట్ రిజల్ట్స్ మస్ట్ బి వాలిడ్ అండ్ రిలయబుల్. మన అసెస్మెంట్ నుంచి వచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉండాలండి. ఓకేనండి. వాలిడ్ అవ్వాలి అండ్ రిలయబుల్. ఎవరు చూసినా సరే అర్థమయ్యేలా ఉండాలి. నెక్స్ట్ అసెస్మెంట్ మస్ట్ ప్రొవైడ్ అండ్ ఇంపార్టెన్స్ అంటే ఎనర్జీ అండి. ఫర్ యాక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకొచ్చే రిజల్ట్స్ బాగా వచ్చినియి అనుకోండి. ఒక పాజిటివ్ వేలో వస్తే ఆటోమేటిక్‌గా స్టూడెంట్ ఇంకా ప్రతి ఎగ్జామ్స్‌లోనే యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. సో, అలాగ మనం ఇచ్చే రిజల్ట్స్ అనేవి అసెస్మెంట్ యొక్క రిజల్ట్స్ పిల్లవాడిని పాజిటివ్‌గా ఇంప్రూవ్‌మెంట్ చేసేలా ఉండాలండి. మెయిన్‌గా ఇదండి. ఇప్పటి వరకు మనం ఏమేమి డిస్కస్ చేసామంటే అసెస్మెంట్ ఇంకా ఏం చూసామండి? పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అసెస్మెంట్ అనేది చూసాం. సో, ఇది ఫస్ట్ క్వెషన్ అండి. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ ఏంటండి? వాట్ ఈస్ అసెస్మెంట్? రైట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్వాలిటీ అసెస్మెంట్. ఓకేనండి. ఇది డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అసలు వాట్ ఈస్ అసెస్మెంట్? ఆల్రెడీ మనం పాత క్లాస్‌లో అసెస్మెంట్ అంటే డెఫినిషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సో, మెయిన్‌గా ఆ డెఫినిషన్ అనేది రాయాలండి. అసెస్మెంట్ గురించి ఒక 5, 6 పాయింట్స్ రాయాలి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్వాలిటీ అసెస్మెంట్. చూద్దాం. అసలు అసెస్మెంట్‌లో క్వాలిటీని ఎలా చెక్ చేస్తాం? అసెస్మెంట్ ప్రొవైడ్స్ ఇమ్మీడియేట్ ఫీడ్‌బ్యాక్ టు ద టీచర్ అండ్ ద లెర్నర్. అంతే కదండీ! ఇప్పుడు ఒక క్లాస్ రూమ్‌లో ఎగ్జామ్ పెట్టాననుకోండి. నేను ఆ మార్క్స్ చూస్తే నాకు వెంటనే తెలిసిపోతుంది. వాడికి ఆ టాపిక్ వచ్చిందో లేదో అనేది. అంతే కదండీ! ఎప్పుడుకో తెలీదు కదా! సో, అసెస్మెంట్ అనేది ఎప్పుడు కూడా మనకి ఇమ్మీడియేట్ ఫీడ్‌బ్యాక్‌ని ఇస్తుందండి. ఎవరెవరికి ఇస్తుంది? టీచర్‌కి ఇస్తుంది. అంటే టీచింగ్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలని యాస్ వెల్ యాస్ లెర్నర్. ఓకే. నువ్వు ఈ సబ్జెక్ట్‌లో ఎక్సెల్ అయ్యావు. నీకు టాపిక్ బాగా వచ్చింది. లేదు ప్రిపేర్ అవ్వాలి. అని అసెస్మెంట్ ద్వారా వచ్చే రిజల్ట్స్‌ని బట్టి క్లియర్‌గా అర్థమవుతుందండి. నెక్స్ట్ అలౌ ఫర్ స్టూడెంట్స్ టు యూజ్ అసెస్మెంట్ డేటా టు మేక్ చాయిసెస్ అబౌట్ ద ఏరియాస్ ఆఫ్ కాన్సంట్రేషన్ అండ్ ఫోకస్. ఇప్పుడు మనం చెప్పిన రిజల్ట్స్‌ని బట్టి ఆ రిజల్ట్స్‌ని యూజ్ చేసుకొని వాడు ఓకే. నాకు మ్యాథ్స్‌లో మంచి మార్క్స్ వస్తున్నాయి. ఇంగ్లీష్, తెలుగులో రావట్లేదు అనుకున్నాడనుకోండి. వాడు ఫర్దర్‌గా ఏమవుతాడు? మ్యాథ్స్‌లో కాన్సంట్రేషన్ చేసి ఆ మ్యాథ్స్‌కి రిలేటెడ్ యొక్క కెరియర్‌ని ఎంచుకుంటాడు. అదొక విధానం హైర్ స్టడీస్‌కెళ్తే. అదే పిల్లవాడైతే ఏం చేస్తాడు? ఓకే. నా ఫోకస్ అంతా మ్యాథ్స్ కాకుండా తెలుగు, హిందీ ఈటిల మీద పెట్టాలి. అందులో తక్కువొస్తున్నాయి అని చెప్పి ఎప్పుడైనా సరే అసెస్మెంట్ రిజల్ట్స్‌ని బట్టి వాడి యొక్క చాయిసెస్‌ని, వాడి యొక్క కాన్సంట్రేషన్‌ని పెట్టుకుంటాడండి. నెక్స్ట్ అసెస్మెంట్ మోటివేట్స్ స్టూడెంట్స్ టు ఎస్టాబ్లిష్ షార్ట్ టర్మ్ టార్గెట్స్ అండ్ లాంగ్ టర్మ్ టార్గెట్స్. ఇదేనండి. ఇందాకడ చెప్పాను కదా! ఏదైనా ఒకటి వీక్‌గా ఉన్నాడంటే అది ఓవర్‌కమ్ అవ్వడం అనేది వాడికి ఒక షార్ట్ టర్మ్ గోల్ అవుతుంది. అందులో కూడా మంచి మార్కులు రావాలని. అదే లాంగ్ టర్మ్ గోల్ అంటే ఏంటండి? నేను చెప్పాను కదా! మ్యాథ్స్‌లో ఎక్సీడ్ అవుతున్నాడు, సక్సీడ్ అవుతున్నాడు. సో, మ్యాథ్స్‌కి సంబంధించిన కెరియర్స్‌ని ఆడు ఎంచుకోవాలి. అందులో ఎక్సెల్ అవ్వాలి అనేది వచ్చేసరికి మనకి లాంగ్ టర్మ్ గోల్ అండి. ఇవన్నీ కూడా మనకి ఒక ప్రాపర్ అసెస్మెంట్ ద్వారా అయితే వస్తాయండి. నెక్స్ట్ it provides information and feedback that will help to improve quality of students' learning and quality of course itself. అంటే ఏంటండి? దీన్ని యూజ్ చేసి మనం ఈ అసెస్మెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం పిల్లవాడికి ఫీడ్‌బ్యాక్ ఇవ్వచ్చు. తద్వారా ఏమవుతుంది? ఆ ఫీడ్‌బ్యాక్ ద్వారా వాడి యొక్క క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దట్ టూ వాడు చదివాడనుకోండి ఆటోమేటిక్‌గా మనం తీసుకున్న కోర్స్ క్వాలిటీ కూడా మంచిగా ఉన్నట్టే కదండీ! అందులో ఉన్న ఏదైతే ఇంటెన్షన్ ఉందో అది వాడికి అర్థమైనట్టు. సో, అప్పుడు ఒక క్వాలిటీ ఆఫ్ ది కోర్స్ కూడా సక్సీడ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ యూజెస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ టూల్స్ అండ్ మెథడ్స్. అసెస్మెంట్ చేసేటప్పుడు చాలా రకాల టూల్స్ అనేవి వాడుతున్నామండి. అసలు ఇందాకటి నుంచి అసెస్మెంట్ అంటున్నాను కదా! సో, అసలు మెయిన్‌గా అసెస్మెంట్‌లోకి ఏమేమొస్తాయి? ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. టీచర్స్ ఏమేమి యూజ్ చేస్తారు? టీచర్స్ సెమినార్స్ వాడతారు. డిస్కషన్స్ పెడతారు. గ్రూప్ డిస్కషన్స్ అవన్నీ పెడతారు. ప్రాజెక్ట్స్ ఇస్తారు. చెక్ లిస్ట్స్, ఫీల్డ్ యాక్టివిటీస్. బయటికెళ్ళి చేయడం అవన్నీ. అండ్ వైడ్ వెరైటీ ఆఫ్ టాస్క్స్ ఇవన్నీ కూడా అసెస్మెంట్స్ కిందకే వస్తాయండి. మనం క్లాస్ రూమ్‌లో ఏమేం మెథడ్స్ వాడతామో, ఒక పిల్లవాడు సక్సీడ్ అయ్యాడా లేదో చూడడానికి, అవన్నీ కూడా మనకి అసెస్మెంట్ కిందకే వస్తాయండి. నెక్స్ట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద క్రైటీరియా దట్ స్టూడెంట్స్ నో అండ్ అండర్‌స్టాండ్. మనం ఎప్పుడు కూడా ఏమనుకోని అసెస్మెంట్ చేస్తామండి. ఓకే. నేను ఈరోజు ఎగ్జామ్ పెడుతున్నాను. ఆడు రాస్తాడు, సక్సీడ్ అవుతాడు అనే కదండీ పెడతాం. అంతేగాని అచ్చే! ఈళ్ళకి ఏం రాదు పెట్టినా వేస్ట్ అనుకోని పెట్టం కదా ఎగ్జామ్స్. సో, ఎప్పుడు కూడా మనకి స్టూడెంట్స్‌కి తెలుసు. వాళ్ళకి అర్థమవుతుంది అన్న మెయిన్ ఇంటెన్షన్‌తోనే పెట్టాలండి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ కొలాబరేటివ్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్. చూసారు ఇక్కడ ఒక వర్డ్ అండర్‌లైన్ చేశాను కొలాబరేటివ్. కొలాబరేటివ్ అంటే ఏంటండి? అందరూ కలిసి చేయాలి ఎప్పుడు గూడా. అంటే ఎలాగా? ఏదైనా మనం ఒక ప్రాజెక్ట్‌ని గాని,
ఒక ఫీల్డ్ యాక్టివిటీ గాని, ఏదైనా ఇచ్చామనుకోండి, ఒక ఎగ్జామ్ గాని, అందులో ఏంటంటే ఎలా ఉండాలంటే, ఇచ్చిన దాంట్లో స్టూడెంట్స్, టీచర్స్ ఇద్దరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఓన్లీ టీచర్ వర్కే చేసేస్తే స్టూడెంట్ పాసివ్‌గా ఉంటారు. ఓన్లీ స్టూడెంట్సే వెళ్ళిపోతే టీచర్ గైడెన్స్ లెక్క తప్పు చేస్తారు. సో, ఎప్పుడు కూడా మనం ఇచ్చిన వర్క్ అనేది కొలాబరేటివ్‌గా స్టూడెంట్స్, టీచర్స్ కలిపి చేయిస్తేనే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. నెక్స్ట్ ఇట్ ఫోకసెస్ ఆన్ వాట్ స్టూడెంట్స్ హావ్ లెర్న్డ్ అండ్ కెన్ డూ. మెయిన్‌గా ఈ అసెస్‌మెంట్ ద్వారా వచ్చే రిజల్ట్స్ ద్వారా ఏమవుతుందండి, స్టూడెంట్స్ ఏం చేయగలడు, ఏం నేర్చుకున్నాడు అవన్నీ కూడా మనకి తెలుస్తాయండి. ఇట్ ఈస్ అన్ ఆన్‌గోయింగ్ అండ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. సో, వాడు చదివినంత కాలం చదువే కాదండి. వాడి లైఫ్ లాంగ్ అసెస్‌మెంట్ అనేది ఆన్‌గోయింగ్ ప్రాసెసే. ఎప్పుడు కూడా మనం ఏదో ఒక దాని నుంచి కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం. సో, అసెస్‌మెంట్ అనేది ఒక ఆన్‌గోయింగ్ అండ్ కంటిన్యూయస్ ప్రాసెస్. మెయిన్‌గా ఇదండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్వాలిటీ అసెస్‌మెంట్ అంటే. అంటే మన అసెస్‌మెంట్ కరెక్ట్‌గా చేస్తేనే కదండీ! ఇవన్నీ కూడా మనకి రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. మనం ఎక్కడ పార్షియాలిటీ చూపించకుండా అందరిని ఈక్వల్‌గా ట్రీట్ చేసి, స్టూడెంట్స్‌ని ఇన్వాల్వ్ చేసి, అన్నీ చేసినప్పుడే ఆ అసెస్‌మెంట్ రిజల్ట్స్ అనేవి కరెక్ట్‌గా వస్తాయండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద టర్మ్స్ టెస్ట్, మెజర్‌మెంట్ అండ్ ఎగ్జామినేషన్. అసలు టెస్ట్ అంటే ఏంటి? మెజర్‌మెంట్ అంటే ఏంటి? ఎగ్జామినేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ కమ్స్ ద టెస్ట్. A test is a procedure in which a sample of an individual behavior is obtained, evaluated and scored using standardized procedures. సపోజ్ ఈ డెఫినిషన్ పక్కన పెట్టండి. మనం క్లాస్‌లో స్లిప్ టెస్ట్ పెట్టాము. స్లిప్ టెస్ట్ పెడితే ఏం చేస్తామండి? మనం క్వెషన్స్ ఇస్తాం. వాడు రాస్తాడు. మనం తర్వాత కరెక్ట్ చేసి మార్క్స్ ఏస్తాం. అంతే కదండీ! అదే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అదే కొంచెం డీటెయిల్డ్‌గా. అంటే ఏంటి? ఒక టెస్ట్‌ని ఒక ప్రొసీజర్‌లో పెడతాం. అంతే కదండీ! ఫస్ట్ మనం క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేస్తాం. వాడికిస్తాం. వాడు రాయాలి వితిన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్‌లో. ఆ తర్వాత మనం తీసుకొని గ్రేడ్స్ ఏసి ఇస్తాం. సో, అది కూడా ఒక ప్రొసీజర్ అండి. కదా! సో, టెస్ట్ ఈస్ ఎ ప్రొసీజర్ ఇన్ విచ్ శాంపిల్ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్స్ బిహేవియర్ ఈస్ అబ్టైన్డ్. అంటే ఒక చిన్న టాపిక్ ఏదో ఒకటి తీసుకొని టెస్ట్ పెడతాం. స్లిప్ టెస్ట్‌లవి. కదండీ! నెక్స్ట్ ఆ టెస్ట్ పెట్టిన తర్వాత ఏం చేస్తాం? దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం. కరెక్షన్ చేస్తాం. అండ్ స్కోర్ దానికి సరిపడా మార్క్స్ ఇస్తాం. అవి కూడా ఎలా ఇస్తాం? యూజింగ్ స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్స్. అంటే ఈ డెఫినిషన్ రాస్తే ఇన్ని మార్క్స్ ఇవ్వాలి. ఇలా సాల్వ్ చేస్తే ఈ ఫార్ములాస్ రాస్తే ఇన్ని మార్క్స్ ఇవ్వాలి. సో, అలా ఒక మన స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్‌ని ఫాలో చేస్తూ మనం టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామండి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ మెథడ్ టు డిటర్మైన్ ద మాస్టరీ ఆఫ్ ఎ స్కిల్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ ద కంటెంట్. ఈ టెస్ట్ పెట్టడం ద్వారా ఏం తెలుస్తుంది? వాడికి ఆ కంటెంట్ వచ్చిందా లేదా? సో, వాడి సరిపడా స్కిల్ అనేది మాస్టరీ అనేది వచ్చిందా లేదా? అనేది టెస్ట్ చేస్తామండి ఈ టెస్ట్ ద్వారా మనం. నెక్స్ట్ ఇన్ స్కూల్స్ టీచర్స్ ఆఫెన్ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ టు అసెస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దర్ లెర్నింగ్. అదే స్కూల్ టీచర్స్ అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాల టెస్ట్‌లు పెడతారండి. కొంతమంది ఓఎంఆర్ టెస్ట్‌లు పెడుతున్నారు. కొంతమంది ఆన్‌లైన్ టెస్ట్‌లు పెడుతున్నారు. స్లిప్ టెస్ట్‌లు పెడతారు కదండీ! సో, స్కూల్స్‌లో చాలా చాలా రకాల టెస్ట్‌లయితే పెడుతూ ఉంటారండి. ఇన్ ఫ్యాక్ట్ టెస్ట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ అసెస్‌మెంట్. సో, అసెస్‌మెంట్ అంటే పిల్లవాడిని చెక్ చేయడమే కదండీ! ఎంతవరకు నేర్చుకున్నాడో. మనం టెస్ట్‌లు కూడా అదే చేస్తున్నాం కదా! సో, టెస్ట్ కూడా వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ అసెస్‌మెంట్. Test or examination intended to measure students' knowledge, స్కిల్, యాప్టిట్యూడ్, అండర్‌స్టాండింగ్ ఎట్సెట్రా. మనం బ్రీఫ్‌గా ఒక టెస్ట్ గాని, ఎగ్జామినేషన్ గాని తీసుకున్నట్లయితే టెస్ట్ అంటే ఏం లేదండి. టెస్ట్ అంటే ఒక చిన్న టాపిక్ తీసుకొని ఒక మనం 2 రోజులకి, 3 రోజులకి చాప్టర్ అయిపోయిన తర్వాత పెడతాం కదండీ! దాన్ని టెస్ట్ అంటాం. ఎగ్జామినేషన్ అంటే కొంచెం ఎండ్‌లో పెడతాం కదా! కొంచెం 3 మంత్స్‌కి గాని, 2 మంత్స్‌కి గాని దాన్ని ఎగ్జామినేషన్ అంటామండి. అంతే. 2 ఆల్‌మోస్ట్ ఒకటే. ఈ 2 కూడా ఏం మెజర్ చేస్తాం మనం? స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ మెజర్ చేస్తాం. వాడి యొక్క స్కిల్ మెజర్ చేస్తాం. ఏంటి వాడికి ఎలా అండర్‌స్టాండ్ అయింది అవన్నీ కూడా మనం మెజర్ చేస్తామండి. టెస్ట్ మే బి అడ్మినిస్ట్రేడ్ ఓరల్లీ ఆర్ యూజింగ్ పేపర్ అండ్ పెన్సిల్. మనం క్లాస్‌లో టెస్ట్ అంటే ఓన్లీ రాత టెస్ట్‌లే ఉండవండి. రాసేయే కాదు. నేను క్లాస్ జరుగుతున్నప్పుడు నుంచొని క్వెషన్స్ కూడా అడుగుతాను. సో, అది కూడా వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ద టెస్ట్. వాడికి అర్థమైందో లేదో నేను టెస్ట్ చేస్తున్నాను. సో, మనం ఓరల్‌గా అయినా అడగొచ్చు. పెన్, పేపర్ యూజ్ చేసైనా అడగొచ్చు. ఇన్ స్కిల్ బేస్డ్ సబ్జెక్ట్స్ టెస్ట్స్ ఆర్ కండక్టెడ్ త్రూ ప్రాక్టికల్ యాక్టివిటీస్. ఇప్పుడు సపోజ్ సైన్స్ అవి ఉన్నాయనుకోండి. సంథింగ్ స్కిల్ బేస్డ్‌ది. అప్పుడు ఏం చేస్తాం మనం? ప్రాక్టికల్ ద్వారా పెడతాం. అంతే కదండీ! ఇంటర్మీడియేట్ వాటిల్లోని మనం ల్యాబ్స్ చేస్తూ ఉంటాం కదా! సో, ప్రాక్టికల్ టెస్ట్‌లు. అదే విధంగా ఇంకొకటేంటి? ఏ టెస్ట్ మే బి అడ్మినిస్ట్రేడ్ ఫార్మల్లీ ఆర్ ఇన్ఫార్మల్లీ. ఫార్మల్ అంటే ఏంటండి? ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఫాలో అయితూ చేసే ఎగ్జామ్‌ని ఫార్మల్ అంటాం ఎగ్జామ్‌ని. లేకుండా జనరల్‌గా అడిగేదాన్ని ఇన్ఫార్మల్. ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేని దాన్ని మనం ఇన్ఫార్మల్ అంటాం. సో, టెస్ట్ అనేది ఫార్మల్ గాని పెట్టొచ్చు, ఇన్ఫార్మల్ గాని పెట్టొచ్చు. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఫార్మల్ టెస్ట్ వుడ్ బి రీడింగ్ టెస్ట్ అడ్మినిస్ట్రేడ్ బై పేరెంట్ టు ఎ చైల్డ్. ఒక ఇన్ఫార్మల్ టెస్ట్ ఏంటండి? చిన్న పిల్లవాడు ఇంట్లో ఉన్నాడు. వాడు బుక్ ఎలా చదువుతున్నాడు? ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది? ఎలా చదువుతున్నాడు? అని మన పేరెంట్స్ చెక్ చేస్తాం కదండీ! దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఫార్మల్ టెస్ట్.
అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫార్మల్ టెస్ట్ వుడ్ బి ఫైనల్ ఎగ్జామినేషన్ అడ్మినిస్టర్డ్ బై టీచర్ ఇన్ క్లాస్ రూమ్. అదే ఫార్మల్ టెస్ట్ అంటే స్కూల్లో పెట్టే ఎగ్జామ్స్ అండి. ఎందుకంటే మనం సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ పెడతాం స్కూల్లో కదండి. సో అది మనకి ఫార్మల్ టెస్ట్ కింద వస్తుంది. టెస్ట్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, స్టాండర్డైజ్డ్ అండ్ నాన్ స్టాండర్డైజ్డ్. టెస్ట్లే తీసుకున్నట్లయితే టెస్ట్లో మెయిన్గా 2 రకాలు ఉన్నాయండి. అవి ఏంటండి? స్టాండర్డైజ్డ్, నాన్ స్టాండర్డైజ్డ్. అవి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదండి, జస్ట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మెజర్మెంట్. మెజర్మెంట్ అంటే ఏంటండి? జనరల్‌గా చెప్పండి. మెజర్మెంట్ అంటే కొలత. అంటే అదొక న్యూమరికల్ వాల్యూని ఇస్తాం. 10 లీటర్స్, 5 లీటర్స్, 10 సెంటీమీటర్స్ అవునా? సో దాన్ని మెజర్మెంట్ అంటాం. మెజర్మెంట్ ఈస్ ద అసైన్‌మెంట్ ఆఫ్ ఎ నంబర్ టు ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఈవెంట్ విచ్ కెన్ బి కంపేర్డ్ విత్ అదర్ ఆబ్జెక్ట్స్. మెజర్మెంట్ అంటే చెప్పాను కదండీ! ఇదొక న్యూమరికల్ వాల్యూని మనం అసైన్ చేస్తాం ఒక క్యారెక్టరిస్టిక్ తీసుకొని. ఓకే. వీడి బిహేవియర్ ఈ క్లాస్‌లో ఇలా ఉంది. ఇన్ని మార్క్స్ ఇవ్వచ్చు. ఇంత అటెండెన్స్ వచ్చింది. ఇలా పైగా మనం ఏంటంటే ఆ నంబర్‌ని యూజ్ చేసి వేరే వాళ్ళతో కంపేర్ కూడా చేయొచ్చు. సో, విచ్ కెన్ బి కంపేర్డ్ విత్ అదర్ ఆబ్జెక్ట్స్. వేరొకళ్ళతో మనం వేరే ఆబ్జెక్ట్స్‌తో కంపేర్ చేయొచ్చండి. మెజర్మెంట్ ఆఫ్ ఎనీ కైండ్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ డిటర్మైన్ హౌ మచ్, హౌ లిటిల్, హౌ గ్రేటర్ అండ్ హౌ స్మాల్. ఈ మెజర్మెంట్‌ని యూజ్ చేసి మనం ఏం చెప్తామండి? ఎంత వచ్చింది? ఎంత తక్కువ? ఎంత ఎక్కువ? ఎంత చిన్నది? అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు కంపారిజన్ చెప్తున్నాం. ఎంత పెద్దది? ఎంత చిన్నది? ఎంత తక్కువ నేర్చుకున్నాడు? ఎంత ఎక్కువ నేర్చుకున్నాడు? సో, అలా మెజర్మెంట్ నుంచి వచ్చే రిజల్ట్‌ని బట్టి మనం కంపారిజన్ అయితే చేస్తామండి. Educational measurement refers to the use of educational assessments and the analysis of data such as scores obtained from educational assessments to infer abilities and proficiencies of students. జనరల్‌గా మెజర్మెంట్ అంటే మనం మెజర్ చేసి కంపేర్ చేస్తాం. కానీ మనం చదువులో మెజర్మెంట్ అంటే చదువులో వచ్చే మార్క్స్‌ని బట్టి మనం ఏం చేస్తామండి? ఎడ్యుకేషనల్ మెజర్మెంట్ రిఫర్స్ టు ద యూజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అసెస్మెంట్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ డేటా. వచ్చిన మార్క్స్‌ని మనం అనాలిసిస్ చేసుకొని వాడికి స్కోర్స్ అనేవి ఇస్తాం. సో, దాన్ని బట్టి మనం సెపరేట్ గ్రేడ్స్ అనేవి ఇస్తాము. వీడు ఈ స్కిల్‌లో ఇంత ప్రొఫిషియన్సీ అయ్యాడంటాం. అంతే కదండీ! మనం ఏ జాబ్‌కెళ్ళినా మనకి ఫైనల్‌గా చూసేది ఎన్నున్నా సరే ఫస్ట్ మన ఇంటర్వ్యూ వరకు ఎళ్ళాలంటే ఫస్ట్ మన మార్క్స్‌ని చూసుకొని పిలుస్తారండి. సో, వాడి యొక్క ప్రొఫిషియన్సీ ఆఫ్ స్టూడెంట్స్ అనేది జస్ట్ మనకున్న ఆ మార్క్స్‌ని చూస్తే అర్థమైపోతుందండి. In simple, educational measurement is the assessing of numerals to traits such as achievements, interest, attitudes, intelligence and performance. మన ఈ దేనికి మార్క్స్ ఇస్తామండి? దేన్ని మెజర్ చేస్తూ మార్క్స్ ఇస్తాము? వాడు ఎంతవరకు అచీవ్ అయ్యాడు? వాడి యొక్క ఇంట్రెస్ట్‌కి, వాడి యాటిట్యూడ్‌కి. ఇప్పుడు అంతే కదండీ! ఇప్పుడు ప్రతి స్టూడెంట్‌ని ఇండివిడ్యువల్‌గా చదవమంటున్నారు. వాడి యొక్క బిహేవియర్‌కి అన్నిట్లికి కూడా మనం మార్క్స్ ఇస్తున్నాం. సో, వాడి యొక్క యాటిట్యూడ్‌కి ఇస్తున్నాం, వాడి పెర్ఫార్మన్స్‌కి ఇస్తున్నాం, వాడి ఇంటెలిజెన్స్‌కి. సో, అన్నిట్లికి కూడా మనం కలిపి మార్క్స్ అయితే ఇస్తున్నామండి. నెక్స్ట్ కమ్స్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ ఈస్ ఎ ఫార్మల్ టెస్ట్. చెప్పాను కదండీ! స్కూల్స్‌లో పెడతాం. సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ. సో, అది ఒక ఫార్మల్ టెస్ట్. Examination is a formal test involving answering written or oral questions under a time constraint and usually without access to text books. అసలు ఎగ్జామినేషన్ చూసారంటే డీటెయిల్‌గా చెప్పారు. అది ఫార్మల్ టెస్ట్. అందులో ఏముంటాయి? రిటెన్ అయినా ఉండొచ్చు. ఓరల్ క్వెషన్స్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్ గాని, వైవా క్వెషన్స్ అయి మనం తీసుకుంటే ఓరల్‌గానే కదండీ అడుగుతారు. అది కూడా వన్ ఫార్మ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. అది కూడా ఏంటి? అండర్ ఎ టైమ్ కన్‌స్ట్రెయింట్. సెర్టైన్ టైమ్‌లోనే ఇస్తాం మనం. అండ్ యూజువల్లీ వితౌట్ యాక్సెస్ టు టెక్స్ట్ బుక్స్. మన బుక్స్ ఏమి ఉండవు కదండీ! అన్నీ చూడకుండానే రాస్తాం మనం ఎగ్జామినేషన్‌లో. ఇన్ ఎడ్యుకేషన్ అన్ ఎగ్జామినేషన్ ఈస్ ఎ టెస్ట్ టు షో ద నాలెడ్జ్ అండ్ ఎబిలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్. మన ఒక ఎగ్జామినేషన్‌లో మనకి ఏం తెలుస్తుంది? ఒక స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ ఎంత వరకు ఉంది? వాడి ఎబిలిటీ ఏంటి? కొంతమంది ఉన్నారు చాలా బా చదువుతారు. కానీ వితిన్ ద టైమ్‌లో రాయలేరు. బికాజ్ స్లోగా రాయొచ్చు హ్యాండ్ రైటింగ్ అనేది. సో, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, వాడి యొక్క ఎబిలిటీ, స్ట్రెంగ్త్స్, వాడి యొక్క నాలెడ్జ్ అవన్నీ కూడా మనకి తెలుస్తదండి. ఏ స్టూడెంట్ హూ టేక్స్ అన్ ఎగ్జామినేషన్ ఈస్ ఎ క్యాండిడేట్. ఎగ్జామినేషన్‌లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నాడో వాడిని మనం క్యాండిడేట్ అంటాం. ద పర్సన్ హూ డిసైడ్స్ హౌ వెల్ ద స్టూడెంట్ హాస్ పెర్ఫార్మ్డ్ ఈస్ ద ఎగ్జామినర్. వాడు ఎంత బాగా రాసాడు అని పేపర్ కరెక్ట్ చేసేవాడు ఎవరండి? ఎగ్జామినర్. అండ్ ఎగ్జామినేషన్ మే బి రిటెన్ టెస్ట్, అండ్ ఆన్ స్క్రీన్ టెస్ట్ ఆర్ ఎ ప్రాక్టికల్ టెస్ట్. చెప్పాను కదండీ! ఎగ్జామినేషన్ చాలా రకాలుంటాయి. రాత పరీక్షలుంటాయి. ఆన్ స్క్రీన్ టెస్ట్ ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్ టెస్ట్‌లే కదండీ! లేకపోతే ప్రాక్టికల్ టెస్ట్‌లుంటాయి. ఇది మెయిన్‌గానండి. ఓకే కదండీ! ఇక్కడి దాకా క్లియర్ కదా? నెక్స్ట్ నేను చెప్పిన వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ 15 మార్క్స్ క్వెషన్ ఇదేనండి. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు చదవడం. ఇన్ కేస్ ఇన్ని గుర్తుపెట్టుకోలేకపోయినా కంపల్సరీ ఫస్ట్ బేస్డ్ ఆన్ పర్పస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మిగిలినన్ని కూడా లైట్‌గా సబ్ హెడ్డింగ్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. రైట్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెస్మెంట్. అసలు అసెస్మెంట్ ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు? ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ పర్పస్. పర్పస్ మీద తీసుకొని 4 టైప్స్ కింద చేశారండి. ఏంటండి? ప్రోగ్నోస్టిక్ అసెస్మెంట్, డయాగ్నోస్టిక్ అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్,
సమ్మేటివ్ అసెస్మెంట్. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఇలా చిన్న బొమ్మ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మన పేపర్ అనేది కొంచెం ఎఫెక్టివ్‌గా అయితే కనిపిస్తుందండి. పాయింట్స్ కింద రాయడం కన్నా ఇలా ఒక ట్రీ డయాగ్రామ్‌లా గాని ఏదైనా గీయండి. ఫస్ట్ ప్రోగ్నాస్టిక్ అసెస్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రోగ్నాస్టిక్ అంటే ప్రిడిక్ట్ అంటే మనం ముందుగానే చెప్పడం అన్నమాట ప్రోగ్నాస్టిక్ అంటే. చూద్దాం. ఇట్ మీన్స్ ఫైండింగ్ ద రైట్ పర్సన్ ఫర్ రైట్ కోర్స్. ఇట్ మీన్స్ ప్రిడిక్షన్ అండ్ ఫోర్కాస్ట్. Prognostic test is a test which is designed to predict how well student will perform in the course. ఇప్పుడు ఒక కోర్స్ తీసుకున్నాం. అంటే దిస్ ఈస్ లైక్ సమ్ ఎంట్రన్స్ టెస్ట్ కింద చెప్పొచ్చండి మనం. ఇప్పుడు బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది. అలాగే మనకి ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్, పాలిటెక్నిక్ ఇవన్నీ ఎందుకు పెడతారు? అందులో క్వాలిఫై అయిన వాళ్ళనే ఆ సబ్జెక్ట్‌లోకి చదవమని చెప్తాం మనం. మన ఎంట్రన్స్ ఇస్తాం. సో, అక్కడే సక్సీడ్ అవ్వలేని వాడు రేపు ఫర్దర్‌గా 3 ఇయర్స్ చదవలేడు కదండీ! సో, ముందుగానే మనం ప్రెడిక్ట్ చేసి వాడు రైట్ పర్సనా కాదా ఈ కోర్స్‌కి? ఇందులో సెలెక్ట్ అయినాళ్ళే అందులో మనం ఉంటారనమాట. దీన్నే సింపుల్‌గా మనం ఎలా చెప్పొచ్చంటే, పిల్లలకి స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు ముందు టెస్ట్‌లు పెడతారు కదండీ! ఎంట్రన్స్ ఎగ్జామ్‌లు. ఏంటంటే ఆ స్కూల్‌కున్న స్టాండర్డ్‌ని వాడు రీచ్ అవుతాడా లేదా? ఇన్ కేస్ రీచ్ అవ్వకపోతే కొంచెం వెనక్కి వేయడం అనో క్లాసు అలా చేస్తూ ఉంటారు కదండీ! సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రోగ్నాస్టిక్ అసెస్మెంట్ అన్నమాట. సో, ప్రోగ్నాస్టిక్ టెస్ట్ ఈస్ ఎ టెస్ట్ విచ్ ఈస్ డిజైన్డ్ టు ప్రెడిక్ట్ హౌ వెల్ స్టూడెంట్ విల్ పెర్ఫార్మ్ ఇన్ ద కోర్స్. ఈ టెస్ట్ రిజల్ట్స్‌ని బేస్ చేసుకొని ఓకే. ఈడు ఇందులో ఫిట్ అవుతాడు, చదవగలడు, లేదు లేకపోతే చదవలేడు అని మనం ముందుగానే గెస్ చేయొచ్చండి. ప్రోగ్నాస్టిక్ అంటే అది. ముందుగా ప్రిడిక్ట్ చేయడం. దీనివల్ల యూజెస్ ఏంటండి? టెల్స్ ప్రెజెంట్ లెవెల్ ఆఫ్ అచీవ్‌మెంట్ అండ్ ఇండికేట్స్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ఫ్యూచర్ అచీవ్‌మెంట్స్. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాడో కూడా తెలుస్తుంది. ఓకే. ఈడు చదువుతున్నాడు. ఓకేనండి. ఈ స్కూల్ స్టాండర్డ్స్ వీడికి సరిపోతాయి. వీడు సక్సీడ్ అవుతాడు అని చెప్పొచ్చు. ఇన్ కేస్ లేదంటే లేదు. హి ఈస్ నాట్ సూటబుల్ టు అవర్ కరిక్యులమ్ అని చెప్పేసి వాడిని వేరే స్కూల్ చూసుకోమనొచ్చు. సో, వాడి యొక్క ఫ్యూచర్ అచీవ్‌మెంట్స్ తెలుస్తాయి. అండ్ యాస్ వెల్ యాస్ ఇప్పుడున్న ప్రెజెంట్ వాడి యొక్క ఎబిలిటీస్ కూడా తెలుస్తాయి. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్. మీరు ఈ వర్డ్‌ని అబ్జర్వ్ చేసినట్టే డయాగ్నోస్టిక్. డయాగ్నోస్టిక్ అంటే ఏంటండి? ఒక డాక్టర్ మన పేషెంట్‌ని డయాగ్నోస్ చేస్తాడు. అంటే డీటెయిల్డ్‌గా స్టడీ చేయడం. కాజ్ అండ్ రిలేషన్‌షిప్ అసలు ఎందుకలా జరిగింది? ఓకే. మీకిలా జరిగితే ఇలా అయ్యిందా? అని చెప్పి డాక్టర్ ఒక థియరీ తీసుకొస్తారు కదండీ! సేమ్ అదే విధంగా పిల్లవాడికి సంబంధించింది కూడా మనం ప్రతి యాస్పెక్ట్ కూడా మనం స్టడీ చేయాలండి కాజ్ అనేది. డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ ఆర్ ప్రీ టెస్ట్స్ అంటే ముందు పెట్టే టెస్ట్‌లండి. ఇట్ ఈస్ యూజ్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ టు అసెస్ కరెంట్ నాలెడ్జ్ అండ్ టు స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్ ఆఫ్ బిఫోర్ టీచింగ్ అండ్ ప్లాన్ అకార్డింగ్ టు ఇట్. అంటే మనం ఏదైనా లెసన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం క్వెషన్స్ అడుగుతాం కదండీ! ఇప్పుడు సపోజ్ నేను ఎడిషన్స్ చెప్తున్నాను. పిల్లలకి ఎడిషన్స్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే. చేశారు. సో, అది వదిలేయొచ్చు. నెక్స్ట్ సబ్ట్రాక్షన్స్ ఇచ్చాను. బారో మెథడ్స్ కానీ ఆడికి రాలేదు. సో, నేను చెప్పడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను? వాడికి సబ్ట్రాక్షన్స్ రావు కాబట్టి ఫస్ట్ సబ్ట్రాక్షన్స్, తర్వాత క్యారీ ఉన్నవి, తర్వాత బారో ఉన్నవి అలాంటివి మనం వన్ బై వన్ చెప్తూ ఉంటాం. ఎప్పుడు వాడికి స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్ మనకు తెలిసినియి. ఎడిషన్స్‌లో వాడు స్ట్రెంగ్తెన్ గానే ఉన్నాడు. యాస్ వెల్ యాస్ ఇన్ సబ్ట్రాక్షన్స్ వచ్చేసరికి వీక్‌గా ఉన్నాడు. సో, నేను స్టడీ చేశాను కాబట్టి నేను ముందే డిసైడ్ చేసుకొని వీడికి ఈ మెథడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సబ్ట్రాక్షన్స్ అర్థమవుతాయి. సో, నేను ముందుగానే బిఫోర్ టీచింగే ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. దీన్నే డయాగ్నోస్టిక్ అంటారు. అంటే వాడి స్ట్రెంగ్త్‌ని, వీక్‌నెస్‌ని చూసుకొని దానికి సరిపడా మనం టీచింగ్‌నయితే మార్చుకోవాలండి. దీనివల్ల యూజెస్ ఏంటండి? యూజెస్ ఆఫ్ డీఏ అంటే డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ అండి. టు ఫైండ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్. స్ట్రెంగ్త్స్, వీక్‌నెస్ కనుక్కుంటున్నాం. ఫైండ్ ద కాజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ప్రాబ్లమ్స్ అసల వాడికి ఎందుకు రాలేదు? అంటే వాడికి ఆ టాపిక్ అర్థం అవ్వలేదు. వాడు క్లియర్‌గా లేదు. లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? ఒక స్టేట్‌మెంట్ చదవలేకపోతున్నాడు. అంటే వాడికి బేసిక్‌గా అసలు వర్డ్స్ చదవడమే రాదనుకోండి. మనం వర్డ్స్ నుంచి నేర్చుకుంటూ రావాలి. సో, వాడి యొక్క ప్రాబ్లమ్ ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వాడికి ప్రొవైడ్ గైడెన్స్ ఇవ్వాలి. నాన్న ఇలా చదవాలి. ఫస్ట్ 3 లెటర్ వర్డ్స్ నేర్చుకో. ఆ తర్వాత 4 లెటర్ వర్డ్స్, తర్వాత కాంపౌండ్ వర్డ్స్ ఇవన్నీ మిక్స్ చేసి చదువు. సో, అలా మనం ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తే వాడు కంపల్సరీ ఎక్సెల్ అవుతాడండి. నెక్స్ట్ కమ్స్ ద ఫార్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఆన్‌గోయింగ్ ఆర్ కంటిన్యూయస్ ప్రాసెస్ యూజువల్లీ క్యారీడ్ ఔట్ బై టీచర్ టు కంటిన్యూయస్‌లీ మానిటర్ స్టూడెంట్స్ పెర్ఫార్మన్స్. ఇది ఎప్పుడు క్లాస్‌లో జరిగే ప్రాసెసేనండి. క్లాస్‌లో ఎప్పుడు అసెస్మెంట్ జరుగుతుంది కదండీ! మనం ఓన్లీ ఒక పాసివ్‌గా ఉండి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోం కదండీ! పిల్లల్ని కూడా యాక్టివ్ చేసి క్వెషన్స్ అడుగుతాం. వాళ్ళొచ్చే రెస్పాన్స్‌ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో, ఎప్పుడు కూడా కంటిన్యూయస్‌గా జరిగే ప్రాసెస్‌నే మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటామండి. ఎప్పుడు కూడా మనం స్టూడెంట్స్ ఎలా చదువుతున్నాడో టెస్ట్ చేస్తూనే ఉంటాం. ఇట్ ఈస్ డన్ బై టీచర్ టు మోడిఫై టీచింగ్ అండ్ లెర్నింగ్ యాక్టివిటీస్ టు ఇంప్రూవ్ స్టూడెంట్ పెర్ఫార్మన్స్. ఇదెందుకు చేస్తామండి? నేనొక టాపిక్ చెప్పాను. అదొక కష్టమైన టాపిక్ అనుకోవచ్చు. నేనొకసారి చెప్పాను. నేను అర్థమైపోయింది అనుకుంటాను. కానీ మనం అడిగినప్పుడు ప్రాపర్ రెస్పాన్స్ రాకపోతే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇంకో విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒక 2, 3 టైమ్స్. సో, ఏంటంటే టీచర్స్‌ని
ఎందుకు యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ డన్ బై టీచర్స్ టు మోడిఫై టీచింగ్ అండ్ లెర్నింగ్ యాక్టివిటీస్. సో, నేను చెప్పే విధానాలు మార్చుకుంటాను. సో, దాని ద్వారా స్టూడెంట్ పెర్ఫార్మన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ఇట్ ఈస్ అండర్‌టేకెన్ ఫార్మల్లీ ఆర్ ఇన్ఫార్మల్లీ. ఫార్మల్ గాని చదవచ్చు, ఇన్ఫార్మల్ గాని జరగచ్చు. ఇందాక చెప్పుకున్నాం కదండీ! ఫార్మల్ అంటే ఎగ్జామ్స్ ద్వారా జరగచ్చు. ఇన్ఫార్మల్ అంటే జస్ట్ ఓరల్‌గా అడగొచ్చు, ర్యాండమ్‌గా ఏదో ఒకటి వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ మనం చూసి కూడా అర్థం చేసుకోవచ్చండి. ఇంట్రెస్ట్‌గా ఉన్నప్పుడు ఒకలా వింటారు. క్లాస్ బోరింగ్‌గా ఉంటే పిల్లలు ఒకలా ఉంటారు. సో, వాళ్ళ యొక్క ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అబ్జర్వ్ చేసుకోవడం మన టీచింగ్ అనేది మార్చుకోవచ్చు. ఫార్మల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ రిటన్ టెస్ట్ అండ్ ఇన్ఫార్మల్లీ విత్ ఓరల్ టెస్ట్. ఇక్కడ చెప్పారు నెక్స్ట్ పాయింట్. ఫార్మల్ అంటే రిటన్ టెస్ట్‌లో, ఇన్ఫార్మల్ అంటే నోట్‌తో ఓరల్ టెస్ట్‌లనమాట. అంటే ఈ ఫార్మాటివ్ అంటే ఎప్పుడు క్లాస్‌లో జరిగేదేనండి. నెక్స్ట్ సమ్మేటివ్. Summative assessment refers to the assessment of learning that determines the student's overall performance or the development of student at a particular time. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే జస్ట్ లైక్ ఎస్ఏ1, ఎస్ఏ2 ఎగ్జామ్స్ ఉంటాయి కదండీ! అవేంటి ఒక కోర్స్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక పర్టిక్యులర్ టైమ్‌లో మనం పెడుతూ ఉంటామండి. ఓకేనండి. ఎందుకంటే ఇండివిడ్యువల్ ఫార్మేటివ్ అసెస్మెంట్‌లో ఒక్కొక్క టాపిక్ తెలుస్తుంది. కానీ యాస్ వెల్ యాస్ సమ్మేటివ్ అసెస్మెంట్‌కొచ్చేసరికి వాడి యొక్క ఆ టైమ్‌లో ఉన్న ఓవరాల్ పెర్ఫార్మన్స్‌ని మనం స్టడీ చేస్తామండి. It is the process of assessing, certifying, grading or ranking the learning of students at the end of semester or annual exams. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ ద్వారా వచ్చిన రిజల్ట్స్‌ని బట్టి మనం వాడికి సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. గ్రేడ్స్ గాని, ర్యాంక్స్ గాని అవన్నీ కూడా ఇస్తామండి. జనరల్‌గా ఈ ఎగ్జామ్స్ అనేవి ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్ గాని ఆర్ ఎండ్ ఆఫ్ యాన్యువల్ ఎగ్జామ్స్ గాని జరుగుతూ ఉంటాయండి జనరల్‌గాని. ఓకేనండి. నెక్స్ట్ కమ్స్ ద బేస్డ్ ఆన్ స్కోప్. నెక్స్ట్ కమ్స్ ద బేస్డ్ ఆన్ స్కోప్ అండి. ఒక నిమిషం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ స్కోప్ అండి. బేస్డ్ ఆన్ స్కోప్‌లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. టీచర్ మేడ్, స్టాండర్డైజ్డ్. ఓకే అండి. ఇందాక మనం టెస్ట్‌లో 2 టైప్స్ చెప్పాను కదండీ! టీచర్ మేడ్ టెస్ట్, స్టాండర్డైజ్డ్ టెస్ట్ అని. అండ్ వేరే క్వెషన్ కూడా ఉంది. టీచర్ మేడ్‌కి, స్టాండర్డైజ్డ్‌కి డిఫరెన్స్. 5 మార్క్స్ క్వెషన్ కూడా ఇది ఇంపార్టెంట్ అండి. అసలు ఏంటో టీచర్ మేడ్ టెస్ట్ అంటే ఏంటి? స్టాండర్డైజ్డ్ టెస్ట్ అంటే ఏంటో చూద్దాం. టీచర్ మేడ్ టెస్ట్స్. దీస్ టెస్ట్స్ ఆర్ డిజైన్డ్ బై ద టీచర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కండక్టింగ్ క్లాస్ రూమ్ టెస్ట్స్. ఇది మెయిన్‌గా టీచరే డిజైన్ చేస్తాడండి. వాడికి నచ్చిన విధంగా క్లాస్ రూమ్‌లో కండక్ట్ చేసుకుంటాడు. నేను ఏ పర్పస్‌తో అయితే పిల్లవాళ్ళని చెక్ చేయాలనుకుంటున్నానో, సపోజ్ ఎడిషన్స్ ఒక్కటే చెక్ చేయాలనుకుంటున్నాను. నా పర్పస్ ఏంటంటే అర్థమెటిక్. సో, ఎడిషన్స్ చెక్ చేయాలనుకుంటున్నాను. సో, ఎడిషన్స్ మీద సమ్స్ ఇస్తాను. సో, నా పర్పస్‌ని బేస్ చేసుకొని నేను నా క్లాస్ రూమ్‌లో నేను టెస్ట్‌లు కండక్ట్ చేసుకుంటానండి. ద టీచర్ మేడ్ టెస్ట్స్ క్యాన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓరల్ టెస్ట్ అండ్ రిటన్ టెస్ట్. నేను ఓరల్‌గా అయినా అడగొచ్చు, రిటన్‌గా అయినా అడగొచ్చు. టీచర్ మేడ్ టెస్ట్స్ ఆర్ నార్మల్లీ ప్రిపేర్డ్ అండ్ అడ్మినిస్టర్డ్ ఫర్ టెస్టింగ్ క్లాస్ రూమ్ అచీవ్‌మెంట్ ఆఫ్ స్టూడెంట్స్, ఎవాల్యుయేటింగ్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్ అడాప్టెడ్ బై ద టీచర్ అండ్ అదర్ కరిక్యులర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద స్కూల్. జనరల్‌గా నేను యాస్ ఎ టీచర్ నేను నా ప్రోగ్రెస్‌ని చెక్ చేసుకొని డిజైన్ చేసుకుంటాను. వాడికి అర్థమైందా లేదా? సో, నేను ఇంకా ఏమన్నా మోడిఫికేషన్స్ చేసుకోవాలా? పిల్లవాడికి ఎవాల్యుయేట్ చేస్తాను. నా టీచింగ్ మెథడ్స్ ఎలా ఉన్నాయి? కరెక్ట్‌గా ఉందా లేదా? నేను చెప్తున్నానా లేదా? వాళ్ళు ఎక్సెల్ అయ్యారా లేదా? ఈ టాపిక్‌లో ఇవన్నీ కూడా నాకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకుంటాను. యాస్ ఎ టీచర్ నా సెంటర్డ్‌గా ఉంటుంది. నేను ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నానో అది ఆ కాన్సెప్ట్‌ననేది నేను టెస్ట్ చేస్తూ ఉంటానండి. కానీ స్టాండర్డైజ్డ్ టెస్ట్ అంటే అలా కాదు. ఏ స్టాండర్డైజ్డ్ టెస్ట్ రిఫర్ టు ఎ టెస్ట్ దట్ ఫాలోస్ ద సేమ్ ప్యాటర్న్ అండ్ ఈస్ యూనిఫార్మ్‌లీ గివెన్ టు ఈచ్ స్టూడెంట్. ఇప్పుడు ఇక్కడ టీచర్ మేడ్ టెస్ట్‌లో నేను ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్‌ని తీసుకున్నానండి. యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. టాపర్స్ ఉన్నారు. డల్లర్స్ ఉన్నారు. నేను డల్లర్స్‌కి ఈజీ క్వెషన్స్ ఇస్తాను. యావరేజోళ్ళకి పర్లేదు. టాపర్స్‌కి డిఫికల్ట్ క్వెషన్స్ ఇస్తాను. సో, అందరికి ఒకే క్వెషన్ ప్యాటర్న్ సరిపోదు కదండీ! సో, ఈడికి ఎడిషన్స్ రావు. సో, వీడికి ఎడిషన్స్ ఇచ్చాను. వాడికి ఎడిషన్స్ వచ్చేసి. సో, రిపిటేటివ్ ఎడిషన్, మల్టిప్లికేషన్ అనేది ఇచ్చాను. సో, అలాగా మనకు నచ్చిన విధంగా టీచర్ స్టూడెంట్స్‌ని బేస్ చేసుకొని ఇండివిడ్యుయల్‌గా వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ క్వెషన్ పేపర్స్ అనేవి ఇచ్చుకోవచ్చండి. కానీ స్టాండర్డైజ్డ్ టెస్ట్‌లో అలా కాదు. ఒకే పేపర్ క్లాస్ రూమ్‌లో ఉన్న అందరికీ కూడా ఒకటే ఇవ్వాలండి. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ టెస్ట్ ఈస్ టు ఎన్ష్యూర్ యూనిఫార్మిటీ అట్ ఎవ్రీ లెవెల్. ఇదేంటంటే ఎప్పుడు కూడా యూనిఫార్మిటీ చూపిస్తుందండి. స్టాండర్డైజ్డ్ టెస్ట్ ఆర్ ప్రిపేర్డ్ బై ఎక్స్‌పర్ట్స్. ఈ జనరల్‌గా ఎక్స్‌పర్ట్స్ ప్రిపేర్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మన పబ్లిక్ పేపర్స్ గాని, ఫైనల్ ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండీ! ఇవి స్టాండర్డైజ్డ్ టెస్ట్స్ కింద వస్తాయండి. ఈ టీచర్ మేడ్ టెస్ట్ అంటే మనం క్లాస్ రూమ్‌లో పెట్టే స్లిప్ టెస్ట్‌ల టైప్ అండి. These tests are based on the content and objective
ఆఫ్ టీచింగ్ కామన్ టు మెనీ స్కూల్స్. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి ఏంటండి ప్రతి స్కూల్స్‌కి ఒకటే ఉంటాయి. సో, కొన్ని స్టాండర్డైజ్డ్ ఉంటాయండి. సో, ప్రతి స్కూల్‌కి కామన్‌గా ఉండేవి. వాళ్ళు ఏ మెథడ్స్ అయినా వాడుకోవచ్చు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి పర్సనల్‌గా. కానీ అక్కడున్న కంటెంట్ దాని యొక్క ఆబ్జెక్టివ్ అనేది ఒకటే ఉంటుంది. సో, ప్రతి స్కూల్స్‌కి ప్రతీది ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ పేపర్ ఇచ్చుకుంటూ వెళ్తారండి. ఇది బేస్డ్ ఆన్ స్కోప్. టీచర్ మేడ్ టెస్ట్‌కి, స్టాండర్డైజ్డ్ టెస్ట్‌కి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ అట్రిబ్యూట్ మెజర్డ్. అంటే అచీవ్‌మెంట్, యాప్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్ కింద ఈ 3 వస్తాయండి. మనం ఏం మెజర్ చేస్తున్నాము కిందొస్తాయి. ఫస్ట్‌ది నేచర్ ఆఫ్ అట్రిబ్యూట్ మెజర్డ్. ఫస్ట్‌ది అచీవ్‌మెంట్ టెస్ట్. An achievement test is designed to measure a person's level of skill, accomplishment or knowledge in a specific area. నేను ఒక స్పెసిఫిక్ ఏరియా తీసుకొని ఎడిషన్స్ అన్నాను. ఆ ఎడిషన్స్ తీసుకొని అందులో వాడికి ప్రొఫిషియన్సీ వచ్చిందా లేదా? ఆ ఏరియాలో వాడికి స్కిల్ డెవలప్ అయిందా లేదా? అని టెస్ట్ చేయడాన్నే అచీవ్‌మెంట్ టెస్ట్ అంటామండి. The most common types of achievement test is standardized test developed to measure skills and knowledge learned in a given grade level, usually through planned instructions. సో, ఈ అచీవ్‌మెంట్ టెస్ట్‌లని ఎగ్జాంపుల్ కింద మనం స్టాండర్డైజ్డ్ టెస్ట్, పబ్లిక్ టెస్ట్‌లు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చండి. అంటే ఈడు ఒక 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ చదివాడు. ఆడు అందులో అచీవ్ అయ్యాడా లేదా? అందులో ఉండాల్సిన అన్నీ కూడా స్కిల్స్, నాలెడ్జ్ ఇవన్నీ వచ్చిందా లేదా? ఇవన్నీ కూడా మనం అచీవ్‌మెంట్ టెస్ట్‌లో టెస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ యాటిట్యూడ్ టెస్ట్. యాటిట్యూడ్ అంటే వాడు ఎలా ఆలోచిస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? వాడి యొక్క యాటిట్యూడ్‌ని చెప్తామండి. యాటిట్యూడ్ ఈస్ ద వే స్టూడెంట్స్ థింక్, ఫీల్ ఆర్ బిహేవ్. Attitude testing is done to measure students' attitude. Its purpose to quantify students' beliefs and behavior. అంటే ఒక పిల్లవాడు చదువుతాడు. కానీ వాడికి ఫోబియా ఉంది. అమ్మో! నేను ఎగ్జామ్‌లో రాయలేనేమో అని ఒక టెన్స్‌గా ఫీల్ అవుతాడు. సో, అప్పుడు మనం ఏం చేస్తాం? వాడికి గైడెన్స్ ఇచ్చి లేదు నాన్న ఇది ఎగ్జామ్ అనుకోకు, జనరల్‌గానే అనుకో, ఇలా రాయి అని ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం. అంటే వాడి యొక్క యాటిట్యూడ్‌ని మనం మార్చడానికి ట్రై చేస్తాం. యాస్ ఎ టీచర్ మనం ఓన్లీ చదువు పరంగానే కాకుండా వాడిని పర్సనల్‌గా కూడా స్టడీ చేసి మనం మోటివేట్ చేస్తేనే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో, యాటిట్యూడ్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ అంటే ఏంటండి? వాడి యొక్క కేపబిలిటీ అన్నమాట. అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇస్ డిజైన్డ్ టు access what a person is capable of doing or to predict what a person is able to learn or do given the right education. వాడికి రైట్ ఎడ్యుకేషన్ ఇస్తే వాడు ఎంత వరకు సక్సీడ్ అవ్వగలడు. వాడి యొక్క కేపబిలిటీని మనం స్టడీ చేస్తామండి యాప్టిట్యూడ్‌లో. ఇట్ రిప్రజెంట్స్ ఏ పర్సన్స్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీ టు పెర్ఫార్మ్ సర్టెన్ టైప్ ఆఫ్ టాస్క్. ఒక టాస్క్ ఇస్తే వాడు ఎంత బాగా ఎక్సెల్ అవ్వగలడు అనేది మనం యాప్టిట్యూడ్ టెస్ట్‌లో తెలుసుకుంటామండి. వాడి యొక్క కేపబిలిటీ అండ్ కాంపిటెన్సీని తెలుసుకుంటాం. సో, అచీవ్‌మెంట్ టెస్ట్‌లో వాడు ఆ కోర్స్‌ని అచీవ్ అయ్యాడా లేదా తెలుసుకుంటాం. యాటిట్యూడ్‌లో వాడి యొక్క బిహేవియర్, ఫీలింగ్స్ అవన్నీ తెలుసుకుంటే, యాప్టిట్యూడ్ టెస్ట్‌లో వాడి యొక్క కాంపిటెన్సీ, వాడి యొక్క ఎబిలిటీని తెలుసుకుంటామండి. నెక్స్ట్ కమ్స్ ద నేచర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్. వాడిని అసెస్ చేయడానికి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం కదండీ! అది ఏమేమి ఇన్ఫర్మేషన్స్ ఉండొచ్చు? క్వాంటిటేటివ్ అవ్వచ్చు, అది క్వాలిటేటివ్ అవ్వచ్చు. చూడండి. ఫస్ట్ క్వాంటిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే ఏంటండి? నంబర్స్ కదా! సో, క్వాంటిటేటివ్ అసెస్మెంట్ టూల్ ఫోకసెస్ ఆన్ కౌంటబుల్ వాల్యూస్. Quantitative tools is the method by which data are calculated and can be analyzed, that is numbers statistical analysis. సో, క్వాంటిటేటివ్‌లో ఏంటంటే మెయిన్‌గా మనం నంబర్స్ అనేవి అసైన్ చేస్తామండి వాడి యొక్క రిజల్ట్స్‌కి. దిస్ మెథడ్ ఈస్ నాట్ ఫీజిబుల్ టు యాక్సెస్ ఆల్ ఏరియాస్ ఆఫ్ పర్సనాలిటీ. సో, త్రూ మార్క్సే మనం జడ్జ్ చేయలేం కదండీ! సో, ఇది నాట్ ఏ ప్రాపర్ వే. నెక్స్ట్ క్వాలిటేటివ్. క్వాలిటేటివ్ అసెస్మెంట్ డీల్స్ విత్ డిస్క్రిప్షన్, in-depth knowledge, focuses on holistic development. Data can be observed and assessed approximately. క్వాలిటీ అంటే వీడి యొక్క ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ అండి. హోలిస్టిక్ డెవలప్‌మెంట్ అంటే ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్. వాడి యొక్క చదువులోనే ఎలా ఉన్నాడు? నలుగురితోటి ఎలా బిహేవ్ చేస్తున్నాడు? ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం స్టడీ చేస్తామండి. ఇన్ డెప్త్‌లో అయితే మనం స్టడీ చేస్తాం క్వాలిటేటివ్ అసెస్మెంట్‌లో. నెక్స్ట్ కమ్స్ ద బేస్డ్ ఆన్ మోడ్ ఆఫ్ రెస్పాన్స్. మన క్లాస్‌లో రెస్పాన్స్‌లు ఏమేమి విధంగా ఉంటాయండి? ఓరల్ రెస్పాన్స్ ఉండొచ్చు, రిటెన్ రెస్పాన్స్, సప్లై రెస్పాన్స్ అండ్ సెలక్షన్ రెస్పాన్స్. అంటే మనం ఎగ్జామ్‌లో మనం క్వెషన్ అడిగితే ఎన్ని రకాలుగా అడిగితే ఎన్ని ఆన్సర్స్ వస్తాయి ఇవన్నీ అండి. ఓరల్‌గా అంటే నోట్‌తో చెప్తారు. రిటెన్ అంటే రాసి చూపిస్తారు. ఓరల్ అంటే నోటితో అడుగుతామండి. రిటెన్ అంటే రాసి చూపిస్తారు. సప్లై రెస్పాన్స్ అంటే మనం ఆల్రెడీ కిందన ఆప్షన్స్ ఇస్తాం. అందులో సెలెక్ట్ చేసుకుంటారు. అదే సెలక్షన్ రెస్పాన్స్ కింద కూడా వస్తుందండి. ఇప్పుడు మోడ్ ఆఫ్ రెస్పాన్స్ గనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఓరల్ రెస్పాన్స్ అనేది చూద్దామండి. ఓరల్ రెస్పాన్స్ అంటే ఏంటండి? ఓరల్ అంటే మనం నోటితో అడిగేది. సో, మనం నోటితో అడుగుతాము. స్టూడెంట్ అని ఆన్సర్ చెప్తూ ఉంటారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం.
టీచర్స్ ఆస్క్ ద క్వశ్చన్స్ అండ్ స్టూడెంట్స్ ఆన్సర్ ఇట్. అంతే కదండి, మనం అడిగితే వాళ్ళు ఆన్సర్స్ అనేవి చెప్తారు. నెక్స్ట్, ఇట్ అసెసెస్ ఎక్స్ప్రెషన్ అండ్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైనా మనం ఒక క్వశ్చన్ అడిగామనుకోండి, పిల్లవాడికి వస్తే కాన్ఫిడెంట్ గా చెప్తాడు, అదే రాకపోతే కొంచెం డౌట్ గా చెప్తాడు. సో మన యొక్క వాడి ఎక్స్ప్రెషన్ బట్టి కూడా వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ ని ఏంటి, వాడికి అర్థమైందో లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చండి ఓరల్ రెస్పాన్స్ లో. నెక్స్ట్, హైలీ రిలయబుల్, నో స్కోప్ ఆఫ్ పార్షియాలిటీ. సో ఇది చాలా వ్యాలిడ్ అండి, ఎందుకంటే పక్క నుంచి ఎవరు హెల్ప్ చేసినా మనకు తెలిసిపోతుంది. సో కరెక్ట్ గా మనం అడిగిన క్వశ్చన్ కి వాడికి అర్థమైందో లేదో క్లియర్ గా వాడి రెస్పాన్స్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చండి. టైం సేవింగ్, ఎందుకంటే రిటర్న్ పర్పస్ కానీ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ అవేమీ ఉండవు కాబట్టి ఇది టైం సేవింగ్ అండి. నెక్స్ట్, యాక్సెసెస్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. సో వాడి యొక్క నాలెడ్జ్, వాడు ఎలా అర్థం చేసుకున్నాడో అవన్నీ త్రూ ఓరల్ రెస్పాన్స్ లో మనకి తెలుస్తుందండి. నెక్స్ట్, రిటర్న్ రెస్పాన్స్ అంటే రాత పరీక్షలు. అందులో ఏంటంటే పెన్ అండ్ పేపర్ వాడతాం. అందులో ఏంటి చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్, ఈజీ టు కన్స్ట్రక్ట్, రిటర్న్ టెస్ట్ కూడా కొంచెం ఈజీగానే కన్స్ట్రక్ట్ చేయొచ్చు మనం. టైం కన్స్యూమింగ్, సో పర్టికులర్ టైంలో పెడతాం, హాఫ్ అన్ అవర్ అని కానీ అరగంట అని కానీ 45 minutes అలా ఎగ్జామ్ పెడతాం కదండి రిటర్న్ టెస్ట్. సో ఇది టైం కన్స్యూమింగ్. ఇట్ ఈస్ అ టెక్నిక్ టు అసెస్ స్టూడెంట్స్ నాలెడ్జ్, స్కిల్స్ ఆర్ ఎబిలిటీస్. దీని ద్వారా కూడా మనం స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ ని, స్కిల్స్ ని కూడా మనం తెలుసుకోవచ్చండి. నెక్స్ట్, సప్లై రెస్పాన్స్ అంటే ఏంటో చూద్దాం. సప్లై టైప్ ఐటమ్స్ రిక్వైర్ స్టూడెంట్స్ టు ప్రొడ్యూస్ ద ఆన్సర్ ఇన్ ఎనీవేర్ ఫ్రమ్ ఎ సింగిల్ వర్డ్ టు ఏ సెవరల్ పేజ్ రెస్పాన్స్. అంటే క్వశ్చన్స్ పేజెస్ ఐ మీన్ ఎస్సేలా కాకుండా ఒక సింగిల్ వర్డ్ తో ఆన్సర్ అనేది వస్తుందండి ఇందులో. దే ఆర్ టిపికల్లీ బ్రోకెన్ ఇంటూ 3 categories, ఎయిదర్ షార్ట్ ఆన్సర్స్, రెస్ట్రిక్టెడ్ రెస్పాన్స్ ఎస్సే అండ్ ఎక్స్టెండెడ్ రెస్పాన్స్ ఎస్సే. ఇందులో 3 types ఇచ్చారండి. ఇప్పుడు మనకే చూడండి, షార్ట్ ఆన్సర్ రాస్తే పైన మెన్షన్ చేస్తారు, మినిమం ఇన్ని వర్డ్స్ ఉండాలి, 40 words, ఇలాగ ఎస్సే అంటే 150 words ఉండాలని అలా మనం మెన్షన్ చేస్తాం కదండి. సో వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లోనే మనకి ఆన్సర్ అనేది రాయాలండి. నెక్స్ట్, సెలక్షన్ రెస్పాన్స్. Selected response items are those in which students read a question and are presented with a set of response from which they are choose the best answer. అంటే ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ మల్టిపుల్ ఆన్సర్స్ అండి. అంటే మనం సెట్ ఆఫ్ రెస్పాన్సెస్ అనేవి ఉంటాయి, అందులో మనం ఇచ్చిన దాంట్లో వాడు ద బెస్ట్ ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ రెస్పాన్స్ క్వశ్చన్స్ టైప్స్ ఆర్ మల్టిపుల్ చాయిస్, మ్యాచింగ్స్, ట్రూ ఆర్ ఫాల్స్, యాజ్ వెల్ as ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఆర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా సెలెక్టెడ్ రెస్పాన్స్ లోకి వస్తాయండి. మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి, అందులో ద బెస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మ్యాచింగ్ కూడా కరెక్ట్ గా మ్యాచింగ్ చేయొచ్చు, రైట్ ఆర్ రాంగ్ అనేది చెప్పొచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ లో అంతే కదండి, ఓన్లీ బ్రీఫ్ గా కరెక్ట్ ఆన్సర్ అనేది రాస్తాం సింగిల్ వర్డ్. సో ఇవన్నీ కూడా మోడ్ ఆఫ్ రెస్పాన్సెస్ అండి. ఏమేంటి, ఓరల్ రెస్పాన్స్, రిటర్న్ రెస్పాన్స్, సప్లై రెస్పాన్స్ అండ్ సెలక్షన్ రెస్పాన్స్. అండ్ నెక్స్ట్, వచ్చేసరికి నేచర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. అంటే మనం వచ్చిన రిజల్ట్స్ ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాం, ఎలా తీసుకుంటాం అనేది చెప్పేది నేచర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండి. ఇది 2 types. అదేంటి, నార్మ్ రిఫరెన్స్, క్రైటీరియన్ రిఫరెన్స్డ్. ఇప్పుడు ఈ రెండు ఏంటో చూద్దామండి. ఇది మీకు ఎస్ఏ కింద కాకపోయినా ఇలా ఇండివిజువల్ గా డిఫరెన్సెస్ కిందనే 5 marks కి ఇవ్వచ్చండి. సో ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవాలి. చూద్దాం. ఫస్ట్, నార్మ్ రిఫరెన్స్డ్ అంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఈస్ కంపేర్డ్ విత్ అదర్ స్టూడెంట్స్. ఇందులో ఏంటంటే మనం పక్కవాడితో కంపేర్ చేస్తామండి. ఇట్ గివ్స్ పొజిషన్ అమాంగ్ గ్రూప్ ఆర్ క్లాస్. సో మన క్లాస్ లో ఒక ర్యాంక్ ని, గ్రేడ్స్ ని అలా అసైన్ చేస్తాం అనమాట. పర్సెంటైల్ ర్యాంక్స్ అనేవి ఇస్తాం ఇందులో. ఓల్డ్ ట్రెండ్, ఇది పాతకాలం నుంచి వచ్చిందే కదండి ర్యాంక్స్ ఇవన్నీ ఇచ్చేది. గివ్స్ ఫైనల్ జడ్జిమెంట్. ఇట్ ఎఫెక్ట్స్ అదర్ పెర్ఫార్మెన్స్. మనం ఎప్పుడైతే ఆటోమేటిక్ గా మనం కంపేర్ చేసామో, పిల్లవాడు బాగా చదివేవాడు ఫస్ట్ వచ్చాడని హ్యాపీగా ఉంటాడు, యాజ్ వెల్ యాజ్ లాస్ట్ వచ్చినోడు చాలా బాధపడతాడు. అవును కదండి. సో ఎప్పుడైతే పిల్లల్లో కంపారిజన్ అనేది వస్తుందో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. సో ఇది నార్మ్ రిఫరెన్స్. నెక్స్ట్, క్రైటీరియన్ రిఫరెన్స్డ్ అంటే ఏంటండి, పెర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ కంపేర్డ్ విత్ సమ్ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్. అంటే ఇప్పుడు అందుకని చూసారా, మార్క్స్, ర్యాంక్స్ ఇవన్నీ తీసేసి గ్రేడ్స్ పెట్టడానికి కారణం ఇదేనండి. ఎందుకంటే ఇందులో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది కాకుండా గ్రేడ్స్ ఓవరాల్ గా ఇచ్చేస్తారనమాట. చూడండి, సమ్ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ అంటే 90 to 100 వచ్చిన వాళ్ళందరికీ ఈ గ్రేడ్, వీళ్ళకి ఈ గ్రేడ్ అని సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ సెట్ చేసేసి ఆ మధ్యలో ఎంత వచ్చినా 100కి 100 వచ్చినా ఒకటే, 100కి 91 వచ్చినోడు కూడా ఒకటే. ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ని బట్టి వాళ్ళు డిస్క్రైబ్ చేసేసి అందులోనే పెడతారండి మార్క్స్, గ్రేడ్స్ అవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 33% ఇన్ 10th. సో ఇది పర్సంటేజ్ చెప్తుందండి. ఎగ్జాంపుల్, ఇట్ టెల్స్ హౌ వెల్ స్టూడెంట్స్ పెర్ఫార్మ్డ్. ఇది ఎంత బాగా రాశారో చెప్తాం. అంటే చూడండి, A+ అంటే సూపర్, ఏ అంటే సూపర్, ఎక్సలెంట్ అలా ఉంటుంది కదండి. సో అలాగా ఇందులో ఏంటంటే ఇందులో పర్సంటైల్ ర్యాంక్స్ ఇస్తే ఇందులో పర్సంటేజెస్ ఇస్తారండి.
ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూ ట్రెండ్ అండి, న్యూ కాన్సెప్ట్. హెల్ప్స్ ఇన్ టేకింగ్ రెమెడియల్ మెజర్స్, డస్ నాట్ ఎఫెక్ట్ అదర్ పెర్ఫార్మెన్స్. ఇందులో ఎప్పుడైతే కంపారిజన్ అనేది లేదో, ఇక్కడ చూసారు కదండి మనం కంపారిజన్ అనేది చేస్తున్నాము, ఇందులో మనం కంపారిజన్ ఎవరితోటి చెయ్యట్లేదు. సో ఇది కంపల్సరీ పెర్ఫార్మెన్స్ అనేది ఏమి ఎఫెక్ట్ చేయదండి. ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్ చూడండి, ఎవరి మెరిట్ ఎవరి లాస్ట్ అనేది చెప్తాం మనం కంపేర్ చేసి, కానీ ఇక్కడ అలా కాదు, మన పర్సెంటేజ్ మనం చెప్పుకుంటున్నాం, ఎవరో టాపర్ తో కంపేర్ చేయట్లేదు. 33% వచ్చింది, ఓకే వెరీ గుడ్ అంతే అన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్ ఇది మొత్తం అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్ ద బేసిస్ ఆఫ్ అసెస్మెంట్ కంటెస్ట్. ఇందులో ఏంటండి 2 అసెస్మెంట్స్ ఉంటాయి. ఏంటి, ఎక్స్టర్నల్ అసెస్మెంట్ అండ్ ఇంటర్నల్ అసెస్మెంట్. ఎక్స్టర్నల్ లో ఏముంటుందండి, అసెస్మెంట్ యాక్సెస్ అచీవ్మెంట్ లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఇందులో కూడా అచీవ్మెంట్ లెవెల్ కనుక్కుంటామండి అంతే. ఇందులో వేరే ఇంటర్నల్ అసెస్మెంట్ లో ఏంటండి, ఇంటర్నల్ అంటే క్లాస్ రూమ్ లో జరిగే అసెస్మెంట్. ఎప్పుడైతే క్లాస్ రూమ్ లో అసెస్మెంట్ జరుగుతుందో మనం అందులో ఫీడ్బ్యాక్ ఇస్తాం, టీచర్ లెర్నింగ్ ఇంప్రూవ్ చేయడానికి మనం స్టడీ మెథడ్స్ అవన్నీ మారుస్తాం. సో ఆటోమేటిక్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అదే చూడండి ఫస్ట్ పాయింట్, అసెస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అచీవ్మెంట్ లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్స్. కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ లో చూద్దాం. అవాల్యుయేషన్ టూల్స్ ఆర్ క్వశ్చన్ పేపర్స్. ఇందులో ఏంటంటే దేంతో అవాల్యుయేట్ చేస్తారండి, క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని అవాల్ చేస్తారు. కానీ ఇంటర్నల్ లోకి వచ్చేసరికి ఏంటండి, అవాల్యుయేషన్ టూల్స్ ఆర్ ఇన్వెంటరీస్ అండ్ రేటింగ్ స్కేల్స్. ఇవి మీకు తర్వాత లేటర్ ఆన్ చాప్టర్స్ లో వస్తాయండి ఇవన్నీ. ఇందులో ఏంటంటే ఇన్వెంటరీస్ అండ్ రేటింగ్ స్కేల్స్ చెప్తారండి. నెక్స్ట్ ఏంటండి, టేకెన్ బై ఎక్స్టర్నల్ ఏజెన్సీ దోస్ హూ డు నాట్ టీచ్. ఎక్స్టర్నల్ అంటే బయటవాడు. సో బయటవాడు కాబట్టి బయట ఎవరో ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు, అదే మనం మన పిల్లలకి ఇస్తాం. కానీ ఇంటర్నల్ ఎగ్జామ్ లో ఏంటండి, ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. నేను ఈ టాపిక్ టెస్ట్ చేయాలనుకుంటే ఆ టాపిక్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఇస్తాను, నేనే టీచ్ చేస్తాను కాబట్టి నేనే ప్రిపేర్ చేసుకుంటాను. నెక్స్ట్ కమింగ్ టు ద ఎక్స్టర్నల్ రిటర్న్ ఎగ్జామ్స్ అండ్ ప్రాక్టికల్స్. దీనికి ఎగ్జాంపుల్స్ రిటర్న్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్. నెక్స్ట్ ఇంటర్నల్ లో ఏంటండి, సైకలాజికల్ టెస్టింగ్, అబ్జర్వేషన్ అండ్ ఓరల్ రిటర్న్ ఎగ్జామ్స్. ఎప్పుడైతే మనం ఇంటర్నల్ గా చెప్తామో మన పిల్లవాడు సైకలాజికల్ గా ఎలా ఉన్నాడో అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ ఓరల్ నోట్ తో కూడా అడుగుతాం, రిటర్న్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా పెడతామండి. ఇవి ఏంటంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ అసెస్మెంట్ కంటెస్ట్. అంటే అసెస్మెంట్ అనేది ఎలా పెడుతున్నాము, ఇంటర్నల్ గా పెడుతున్నాం, ఎక్స్టర్నల్ గా కూడా పెడుతున్నాం. ఇది అండి మెయిన్ గా. మీరు చూసినట్లయితే ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను చూడండి. అందుకే ఇది చాలా పెద్ద క్వశ్చన్ కదండి, అందుకే ఇదైతే ఎస్ఏ కింద ఇస్తూ ఉంటారు. మీరు ఎస్ఏతో పాటు ఇది చదివితే మీకు ఆటోమేటిక్ గా షార్ట్ ఆన్సర్స్ కూడా కవర్ అవుతాయండి. చూసారు కదండి, ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ అసెస్మెంట్ లో మనం ఏమేమి డిస్కస్ చేసామండి. బేస్డ్ ఆన్ పర్పస్ కి వచ్చేసరికి ఏంటంటే ప్రోగ్నోస్టిక్ అసెస్మెంట్. ప్రోగ్నోస్టిక్ అంటే ఏంటండి, ప్రీ టెస్ట్ అంటే ముందే టెస్ట్ చేస్తాం, వాడు ఆ కోర్సులో సూట్ అవుతాడా లేదా అనేది. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ అంటే వాడిని డీటెయిల్ గా స్టడీ చేస్తాం, వాడి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అవన్నీ స్టడీ చేసి, అంటే యాక్చువల్ గా టీచింగ్ క్లాస్ లో స్టార్ట్ చేయకముందే మనం ఎగ్జామ్ చేసి టెస్ట్ చేసి దానికి బట్టి మనం టీచింగ్ మెథడ్స్ అనేవి మార్చుకుంటామండి. నెక్స్ట్ ఫార్మేటివ్ అంటే ఎప్పుడు క్లాస్ లో జరిగే అసెస్మెంట్. సమ్మేటివ్ అంటే కొంత టైం డ్యూరేషన్ లో ఎండ్ ఆఫ్ ది డే లో పెట్టేది మనకి సమ్మేటివ్ వస్తుందండి మెయిన్ ఇది. నెక్స్ట్ కమ్స్ ది నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది స్కోప్ లో ఏంటండి, టీచర్ మేడ్ అండ్ స్టాండర్డ్. బేస్డ్ ఆన్ ది స్కోప్ లో టీచర్ మేడ్ అండ్ స్టాండర్డైజ్డ్. ఇందులో ఏంటండి, టీచర్ మేడ్ లో ఏంటంటే టీచరే ప్రిపేర్ చేసుకుంటాడు క్వశ్చన్ పేపర్ అనేది. మనం ఏమైతే టెస్ట్ చేయాలనుకుంటున్నాం అవే పెడతాం, అవి రిటర్న్ టెస్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే అవ్వచ్చు. స్టాండర్డైజ్డ్ టెస్ట్ అంటే ఏంటండి, ప్రతి స్కూల్స్ కి సేమ్ పేపర్ అనేది సమ్ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ అనేవి ప్రిపేర్ చేసి అన్ని స్కూల్స్ ఒకటే క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ అట్రిబ్యూట్ మెజర్డ్. నేచర్ ఆఫ్ అట్రిబ్యూట్ లో ఏమేమి వస్తాయండి, అచీవ్మెంట్, యాప్టిట్యూడ్, యాటిట్యూడ్. అచీవ్మెంట్ అంటే ఏంటి, వాడికి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, వాడి స్కిల్ ఎంత, వాడు ఎంతవరకు ఒక స్పెసిఫిక్ ఏరియాలో నాలెడ్జ్ అనేది సంపాదించాడు అనేది యాక్చువల్ గా అచీవ్మెంట్ టెస్ట్ అండి. యాటిట్యూడ్ అంటే వాడి యొక్క ఆలోచనలు, ఎమోషన్స్ ఇవన్నీ కూడా యాటిట్యూడ్ లోకి వస్తాయి. యాప్టిట్యూడ్ అంటే వాడు ఎంత కాంపిటెంట్ గా ఎక్సెల్ అవ్వగలడు, వాడు ఎంతవరకు క్యాపబుల్, ఎంత బాగా చేస్తున్నాడు అనేది స్టడీ చేసేది మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్. మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ ఏం టైప్స్ అండి, 2 టైప్స్, క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే ఏంటండి, విత్ రెస్పెక్ట్ టు మార్క్స్, న్యూమరికల్స్. క్వాలిటేటివ్ అంటే అలా కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్, ఆల్ రౌండ్ డెవలప్మెంట్, ఓన్లీ చదివే కాదు,
ప్రతి విషయంలోని వాడు ఎలా ఉంటున్నాడు, వాడి బిహేవియర్ ఏంటి, ఓవరాల్‌గా అంతా కూడా స్టడీ చేస్తాం క్వాలిటేటివ్‌లో. ఓకేనండి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ మోడ్ ఆఫ్ రెస్పాన్స్. అంటే క్లాస్ రూమ్‌లో జరిగే రెస్పాన్సెస్ ఏమేమి ఉంటాయండి? ఓరల్. ఓరల్ అంటే నోట్‌తో అడుగుతాం. లేకపోతే రిటన్ టెస్ట్ పెడతాం. నెక్స్ట్ సప్లై రెస్పాన్స్. అంటే ఎస్సే క్వెషన్స్ ఇవన్నీ చెప్పాం కదండీ అవి. సెలక్షన్ రెస్పాన్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అవి. సింపుల్‌గా ఏంటంటే ఇవన్నీ ఒక ఎగ్జామ్ పేపర్‌లో మనకి ఏమేమి ఉంటాయో అవే సింపుల్‌గా. ఓకేనండి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. వచ్చిన రిజల్ట్స్‌ని ఎలా తీసుకుంటాం? నార్మ్ రిఫరెన్స్డ్, క్రైటీరియన్ రిఫరెన్స్డ్. నార్మ్ రిఫరెన్స్డ్ అంటే ఏంటండి? మనం కంపేర్ చేస్తాం స్టూడెంట్స్‌ని. ఇందులో పర్సెంటైల్ ర్యాంక్స్ అనేవి ఇస్తాం. ఎప్పుడైతే కంపారిజన్ వచ్చిందో పిల్లవాడి యొక్క పెర్ఫార్మన్స్ అనేది తగ్గిపోతుంది. కానీ వేరస్ కమ్ టు క్రైటీరియన్ రిఫరెన్స్. ఇప్పుడు అట్ ప్రెజెంట్ క్రైటీరియన్ రిఫరెన్స్ జరుగుతుందండి. ఇందులో అలా ఏముండదు. సమ్ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇచ్చేసి ఎవరైనా సరే ఆ సెట్ ఆఫ్ స్టాండర్డ్‌కి రీచ్ అయితే ఆ మార్క్స్, ఆ గ్రేడ్సే మనం పర్సెంటేజెస్ అనేవి ఇస్తామండి. ఇది అట్ ప్రెజెంట్ న్యూగా వచ్చిన ట్రెండ్. నెక్స్ట్ కమింగ్ టు ది ఆన్ ద బేసిస్ ఆఫ్ అసెస్మెంట్ కంటెస్ట్స్. ఇందులో ఏంటండి ఎక్స్టర్నల్ అసెస్మెంట్, ఇంటర్నల్ అసెస్మెంట్. ఎక్స్టర్నల్ అసెస్మెంట్ అంటే బయట నుంచి వచ్చి మన పిల్లల్ని స్టడీ చేస్తాడు. అంటే బయట వాడు క్వెషన్ పేపర్ అనేది తయారు చేస్తాడు సింపుల్‌గా. ఇంటర్నల్ అసెస్మెంట్ అంటే టీచరే స్టడీ చేస్తాడు. టీచరే క్వెషన్ పేపర్ అనేది ఇస్తాడు. దీనివల్ల ఏంటంటే మన సైకలాజికల్ టెస్ట్స్, రిటన్ ఎగ్జామ్స్, ఓరల్ ఇవన్నీ పెట్టొచ్చు. కానీ వేరేస్ ఎక్స్టర్నల్‌కొచ్చేసరికి ఏంటండి బయట నుంచి వచ్చేవాడు ఏం పెట్టగలడు? ఓన్లీ రిటన్ ఎగ్జామ్స్ పెట్టగలడు. లేకపోతే ప్రాక్టికల్స్ అయినా కండక్ట్ చేస్తారు అంతే. నెక్స్ట్ అనదర్ 5 మార్క్స్‌కి ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే ఇదండి. రైట్ ద కాన్సెప్ట్ ఆఫ్ కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, రైట్ ఇట్స్ యూజెస్. సీసీఈ మోడల్ అండి. ఇప్పుడు అట్ ప్రెజెంట్ స్కూల్స్‌లో ఉన్నదంతా ఇదే కదండీ! అసలు అంటే ఏంటో చూద్దాం. కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ద ఎక్స్‌టెంట్ టు విచ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ టు బి అచీవ్డ్. అంటే అసల మనం మెయిన్‌గా ఎడ్యుకేషన్ ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆ సబ్జెక్ట్‌లో వాడు ఏం నేర్చుకోవాలి? ఎంత వరకు నేర్చుకున్నాడు? వాళ్ళ యొక్క ఓవరాల్ డెవలప్‌మెంట్ ఎంత వరకు ఉంది? అవన్నీ కూడా స్టడీ చేసేదే సీసీఈ మోడల్ అండి. అంటే ఇక్కడ చూసారా కంటిన్యూయస్‌గా చదువుతాం. కాంప్రహెన్సివ్ బ్రీఫ్‌గా చదివి వాడిని ఎవాల్యుయేట్ చేస్తామండి. ఓకేనా అండి? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ ద అప్రైజల్ ఆఫ్ అచీవ్‌మెంట్ బట్ ఆల్సో విత్ ద ఇంప్రూవ్‌మెంట్. ఇందులో ఏంటంటే ఓన్లీ మనం అప్రిషియేట్ చేయడమే కాదండి. వాడు సక్సీడ్ అయితే. అదే విధంగా వాడిని ఇంప్రూవ్ కూడా చేస్తూ ఉంటాం. త్రూ కంటిన్యూయస్ ఫీడ్‌బ్యాక్. నెక్స్ట్ టెస్టింగ్, అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్స్. Testing, assessment, and evaluations are also concerned with the identification of learning experiences and educative environment to produce changes in the learner's behavior. అంటే ఏంటండి? మనం ఎప్పుడైతే టెస్ట్ చేసి ఎవాల్యుయేషన్ చేసామో, మనం ఏం తెలుసుకుంటాం? మన ఎడ్యుకేషన్ యొక్క ఎన్విరాన్మెంట్‌ని కూడా మార్చగలగాలి. సో దట్ లెర్నర్స్ బిహేవియర్ అనేది మనం అనుకున్న విధంగా ఇంప్రూవ్ అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, జడ్జ్‌మెంట్ ఫార్మింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. మనం ఎప్పుడైనా ఒక పిల్లవాడి గురించి మన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తాం. గ్యాదర్ చేసిన తర్వాత ఏం చేస్తామండి? ఫస్ట్ ఏం చేసాం సీసీఈ మోడల్‌లో పిల్లవాడి యొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. నెక్స్ట్ దాన్ని ప్రాసెస్ చేసాం. ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా కాదా? వాడు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాడు? ఏంటి? అవన్నీ కూడా ప్రాసెస్ చేసాం. నెక్స్ట్ దాని నుంచి మనం జడ్జ్‌మెంట్స్‌కొస్తాం. ఓకే. ఇది రైట్, ఇది రాంగ్ అని జడ్జ్‌మెంట్స్ ఇస్తాం. జడ్జ్‌మెంట్స్‌కొచ్చిన తర్వాత అందులో ద బెటర్‌ది మనం డిసైడ్ చేస్తాం. ఓకేనా అండి? సీసీఈ మోడల్‌లో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయండి? ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, జడ్జ్‌మెంట్ ఫార్మింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. In recent years, there has been a growing concern for improving the quality of achievement of all students at elementary level. చూసారా? ఇక్కడ మెయిన్‌గా చెప్పింది ఎలిమెంటరీ లెవెల్. అంటే ప్రైమరీ స్టేజ్ నుంచే కూడా ప్రతి ఒక్కడికి కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది రావాలండి. చూసారా ఇక్కడ క్వాలిటీ గురించి మాట్లాడారు. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అసెస్మెంట్ లాగా క్వాంటిటేటివ్ అసెస్మెంట్ కాదండి. క్వాలిటీ. అంటే మనకు మార్క్స్‌తో సంబంధం లేదు. వాడికి నాలెడ్జ్ ఫుల్‌గా గెయిన్ అయిందా లేదా? అట్లితోటే మనం డీల్ చేస్తామండి. ఎప్పటి నుంచి మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి కూడా రూట్ మెథడ్స్ కాకుండా ఓన్‌గా నేర్చుకునేలాగా పిల్లవాళ్ళకి నేర్పించాలండి మనము. నెక్స్ట్ The Right to Education Act 2009 RTE Act అండి. Includes a promising mechanism for improving pedagogical practices and instruction. RTE 2009 Act ఏం చెప్తుందంటే మెయిన్‌గా మనం మన మనం ఏదైతే పెడగాగి తీసుకున్నామో అట్లని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలండి. మనం అందులోనే బాగా ఎక్సెల్ అవ్వాలి. సో మోర్ అండ్ మోర్ మనం వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఇంకా బెటర్‌గా మనం రీసెర్చ్, ప్రాక్టికల్స్ అవన్నీ కూడా కండక్ట్ చేయొచ్చండి. ఇట్ మేడ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ సీసీఈ మ్యాండేటరీ. ఇప్పుడు ప్రతి స్కూల్స్‌లో కూడా సీసీఈ అనేది కంపల్సరీ చేసేసిందండి. సో ప్రతి పిల్లవాడిని మనం కంపల్సరీ ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. ఇట్ ఈస్ ద ఫస్ట్ అండ్ బోల్డెస్ట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ది గవర్నమెంట్
ఇంటెంట్ టు ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్వాలిటీ లెర్నింగ్ ఇంటూ స్కూల్ ఎడ్యుకేషన్. ఏంటండి, మన గవర్నమెంట్ తీసుకున్న ఫస్ట్ స్టెప్. ఎందుకు? క్వాలిటీ ఎడ్యుకేషన్‌ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంటూ ద స్కూల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు సపోజ్ ఇలా కాకుండా మనం ఓవరాల్‌గా వాడి మార్క్స్ తోటి మనం జడ్జ్‌మెంట్ చేసామనుకోండి. సో, చదివేవాడు చదువుతాడు, చదవలేనోడు చదవడు. వాడు ఎందుకు చదవలేదో కూడా మనకు తెలీదు. కానీ ఎప్పుడైతే మనం కంటిన్యూయస్‌గా వాడిని స్టడీ చేస్తూ ఉన్నామో, ఓకే. వీడిది ఈ ప్రాబ్లమ్ ఉంది. ఫస్ట్ నుంచి వొకాబులరీస్ రావు. లేకపోతే జనరల్‌గా మ్యాథమెటికల్ నంబర్సే సరిగ్గా రావు వీడికి. సో, అక్కడి నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మనం ప్లేస్ వాల్యూస్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఇవన్నీ ఎలా తెలుస్తాయండి మనం? వాడిని స్టడీ చేయడం మూలాన తెలుస్తూ ఉంటుంది. సో, దాని ద్వారా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా బావుంటుందండి. CCE seeks to replace year-end examinations with a series of ongoing assessments that provide teachers with continuous insight to the students' needs. ఇదొకటి చూడండి. ఓన్లీ మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నాకు తెలిసి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్ ఇవే ఉండేయి. కానీ ఇప్పుడు అలా కాదండి. FA1, FA2, SA1, SA2 సమ్మేటివ్ ఎగ్జామ్స్ అవన్నీ పెడుతున్నారు. అవును కదండీ! ఎప్పుడు కూడా ఆన్‌గోయింగ్ అసెస్మెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటున్నాయి. ఓకేనా అండి? దీన్ని బట్టి పిల్లవాడి యొక్క నీడ్స్, నెసెసిటీస్ అవన్నీ కూడా మనం మారుస్తూ ఉంటున్నామండి. నెక్స్ట్. Needs throughout the school year. The act also requires that the school maintain a complete record of every child during the years of elementary education. ఈ యాక్ట్ ఆర్‌టీఏ యాక్ట్ ఏం చెప్తుందండి? కంపల్సరీ ప్రతి పిల్లవాడికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ ఎలిమెంటరీ స్కూల్‌కి సంబంధించిన ప్రతి రికార్డ్ కూడా వాళ్ళ దగ్గర ఉండాలండి కంపల్సరీ. The CCE methods of evaluation are now extended up to class 10. క్లాస్ 10. ఫస్ట్ ఇది ఓన్లీ ఎలిమెంటరీకే పెట్టారు. కానీ ఇప్పుడు ఆ రిజల్ట్స్ అనేవి బాగా వచ్చిన తర్వాత దాన్ని అప్ టు క్లాస్ 10థ్ వరకు కూడా పెట్టారండి. చూసారు కదండీ! మెయిన్‌గా సీసీఈ మోడల్ అంటే ఏం కాదండి. ఫస్ట్ మనం ఇది దాని యొక్క మీనింగ్ చెప్పాలి. అంటే సీసీఈ అంటే కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఇందులో ఏంటంటే మనం ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అచీవ్ అయినాయో లేదో చూస్తాం. అసలు ఫస్ట్ మనం ఏం చేస్తామండి? ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేస్తాం, ప్రాసెస్ చేస్తాం, జడ్జ్‌మెంట్ చేస్తాం అండ్ డెసిషన్స్ చేస్తాం. దీని ద్వారా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఏంటండి ఆర్‌టీఏ 2009 అనేది వచ్చింది. అదొచ్చి ఏం చెప్పింది? ప్రతి టీచర్ కూడా వాళ్ళ యొక్క పెడగాగి సబ్జెక్ట్‌లో ఎక్సెల్ అవ్వాలి కంపల్సరీ. సో థట్ వాళ్ళు బెటర్‌గా వాళ్ళ యొక్క జాబ్‌ని పెర్ఫార్మ్ చేస్తారు. తద్వారా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ప్రతీది కూడా చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్ నుంచి ఎలిమెంటరీ స్కూల్స్ నుంచి కూడా మెయిన్‌గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్ కాకుండా ఆన్‌గోయింగ్ ఎగ్జామ్స్ కంటిన్యూయస్‌గా జరిగే అసెస్మెంట్స్ పెడుతూ ఉన్నాం. దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అండ్ నెసెసిటీస్‌ని మనం సాటిస్ఫై చేస్తూ ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ ఏం చెప్పారండి? ప్రతి పిల్లవాడికి కూడా కంపల్సరీ అప్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రతి వాడి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ రిజల్ట్స్ బాగుంటున్నాయి కాబట్టి ఇప్పుడు అట్ ప్రెజెంట్ అది క్లాస్ 10థ్ వరకు కూడా ఎక్స్‌టెండ్ చేశారండి. ఇది మెయిన్‌గా సీసీఈ గురించి. ఇప్పుడు అసలు అడ్వాంటేజెస్ ఏంటో చూద్దామండి. అసలు ఎందుకు ఇది ఇంత ట్రెండ్ అయింది? దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? It identifies the learning progress of students at regular time intervals on small portions of content. ఇందులో ఏంటండి? ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్ అయితే మనం చెప్పలేం. ఇదేంటి స్మాల్ పోర్షన్స్‌కి మనం ఎప్పుడు కంటిన్యూయస్‌గా ఎగ్జామ్స్ పెడుతున్నాం కాబట్టి, కంపల్సరీ రెగ్యులర్ టైమ్ ఇంటర్వల్స్‌లో చెక్ చేస్తున్నాం కాబట్టి, మనం వెంటనే వాడికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చి నెక్స్ట్ ఎగ్జామ్‌కి ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ అయ్యేలా చూడొచ్చండి. నెక్స్ట్ టీచర్స్ కెన్ ఎంప్లాయ్ ఎ వెరైటీ ఆఫ్ రెమెడియల్ మెజర్స్ ఆఫ్ టీచింగ్ బేస్డ్ ఆన్ లెర్నింగ్ నీడ్స్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ డిఫరెంట్ స్టూడెంట్స్. సో మనం ఎప్పుడైతే మనం స్టడీ చేసామో పిల్లవాడి యొక్క నీడ్స్ దాని ద్వారా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కదండీ! స్లో లెర్నర్స్, ఫాస్ట్ లెర్నర్స్ వాళ్ళకి సరిపడా నీడ్స్‌ని బట్టి మనం తగినట్టు మన టీచింగ్ మెథడ్‌ని మార్చుకోవచ్చండి. ఇప్పుడు స్లోగా ఉన్నవాడికి ఒక రకమైన అసైన్‌మెంట్ ఇస్తాం. ఫాస్ట్‌గా ఉన్నవాడికి కొంచెం డెప్త్‌లో ఉన్న అసైన్‌మెంట్ అనేది ఇస్తాం. సో, అలా మనం మారుస్తూ ఉంటామండి. ఇట్ మేక్స్ ద లెర్నింగ్ అండ్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ టెన్షన్ ఫ్రీ ఫర్ ద స్టూడెంట్స్. ఎప్పుడైతే మనం కంటిన్యూయస్‌గా ఫీడ్‌బ్యాక్ ఇస్తూ వాడిని మోటివేట్ చేస్తూ ఉంటామో వాడికి ఆటోమేటిక్‌గా జనరల్‌గా ఎగ్జామ్స్ రాస్తూ ఉండడం వలన వాడు టెన్షన్ ఫ్రీ అయిపోతాడన్నమాట. నెక్స్ట్ టీచర్స్ డెసిస్ట్ ఫ్రమ్ యూజింగ్ నెగెటివ్ కామెంట్స్ ఆన్ ద లెర్నర్స్ పెర్ఫార్మెన్స్. మెయిన్‌గా ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా నెగెటివ్ కామెంట్స్ అనేవి చేయకూడదు. ఈ సీసీఈ మోడల్‌లో ఎప్పుడు కూడా మనం ర్యాంక్స్ ఇవ్వం కదండీ! గ్రేడ్సే ఇస్తా ఉంటాం. సో, మనం ఎప్పుడు కూడా నెగెటివ్ కామెంట్స్ అనేవి ఇవ్వము. ఇట్ ఎంకరేజెస్ లెర్నింగ్ త్రూ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ ఎ వెరైటీ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ అండ్ టెక్నిక్స్. ఆర్‌టీఏ యాక్ట్ ప్రకారం ఏం చెప్పారండి? కంపల్సరీ మన యొక్క పెడగాగి సబ్జెక్ట్‌లో మనం కంపల్సరీ ఎక్సెల్ అయ్యి ఉండాలి. సో థట్ మనకి ఏమవుతుంది? మనం వెరైటీ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్‌ని ప్రిపేర్ చేయడానికి ఉంటుంది. అండ్ టెక్నిక్స్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడానికి ఉంటుందండి మనకి. నెక్స్ట్ ఇన్వాల్వింగ్ లెర్నర్స్ యాక్టివ్‌లీ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఎప్పుడు కూడా స్టూడెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఎక్కువ ఉండాలి టీచర్‌తో పాటు.
recognizing and encouraging the specific abilities of students who do not excel in academics but perform well in other co-curricular areas. ఇప్పుడు సీసీఈ మోడల్ అంటే ఏంటండి, ఓన్లీ చదువు ఒక్కటే కాదు, వాడు కో-కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఎలా ఉంటున్నాడు, వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా స్టడీ చేస్తాం. ఇప్పుడు వాడు స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ అనుకోండి, ఆ స్పోర్ట్స్ రికార్డ్ కూడా మనం మెయింటైన్ చేస్తాం. సో దట్ వాడు ఎప్పుడైతే ఎవరికైనా వాడి స్పెసిఫిక్ ఎబిలిటీస్ వేరే ఉంటాయో మనం దాన్ని ఎంకరేజ్ చేయొచ్చు. ఇప్పుడు చదువులో లేడు, సో ఓకే లీవ్ ఇట్, వాడు స్పోర్ట్స్ లో ఉంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తాం. అదేనండి, కో-కరిక్యులర్ ఏరియాస్ లో ఇంట్రెస్ట్ లో ఉన్నా సరే మనం ఎంకరేజ్ చేస్తాం. కానీ జనరల్ అసెస్మెంట్ లో మనం జరిగేది ఏమవుతుందండి, ఎప్పుడు కూడా మనం స్పోర్ట్స్ కి ఇంపార్టెన్స్ ఎప్పుడు మార్క్స్ మార్క్స్ మార్క్స్. అందుకని ఇప్పుడు సీసీఈ మోడల్ మెయిన్ గా క్లిక్ అయింది దీనివల్లేనండి. కో-కరిక్యులర్ ఏరియాస్ ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. CCE helps in improving students' performance by identifying the learning difficulties at regular time intervals from the beginning of the academic session and employing suitable remedial measures for enhancing their learning performance. మనం ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం కాబట్టి కంపల్సరీ వాడికి ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం కంపల్సరీ రెక్టిఫై చేసి సూటబుల్ రెమిడియల్ మెజర్స్ అనేవి ఇస్తామండి. It aims at the holistic development of all aspects of individual's personality, including cognitive, affective, and psychomotor domains. హోలిస్టిక్ డెవలప్మెంట్, హోలిస్టిక్ అంటే ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అండి. ఓన్లీ చదువులోనే కాదు, వాడి బిహేవియర్ ఎలా ఉంది, మాటలు ఎలా మాట్లాడుతున్నాడు, అన్ని రకాలుగాను కూడా వాడు డెవలప్ అవ్వాలండి. సో దీనికి మెయిన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఇంతే కదండి, కోగ్నిటివ్ స్కిల్స్ కరెక్ట్గా ఉండాలి, ఎఫెక్టివ్ డొమైన్ లో కరెక్ట్గా ఉండాలి, సైకోమోటర్ డొమైన్ లో ఉండాలి. Next, it gives due importance to the co-curricular activities like music, dance, art, dramatics, and other areas of one's interest to make life more fulfilling and enjoyable. ఎప్పుడైతే పిల్లవాడు కో-కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతాడో వాడి ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి, పీస్ఫుల్ గా అనేది ఉంటాడు. సో వాడు ఎంజాయ్ చేస్తాడు ఎన్విరాన్మెంట్ ని. ఓకేనండి, ఇది మెయిన్ గా సిసిఈ గురించి. నెక్స్ట్ కమ్స్ ద అదర్, లాస్ట్ లో ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, అందుకే జస్ట్ ఈ చిన్న ముక్క చెప్తున్నాను మీకు. ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ అసెస్మెంట్, మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉందండి. అంటే జనరల్ గా అసెస్మెంట్ డెఫినేషన్ అడగచ్చు, మెజర్మెంట్ అడగచ్చు, ఎవాల్యుయేషన్ అడగచ్చు. ఇన్ కేస్ అడిగితే రిలేషన్షిప్ కూడా అడగచ్చు. సో అది కూడా మీరు మిస్ చేయకూడదండి. ఫస్ట్ చూడండి, జనరల్ గా అసెస్మెంట్ అంటే ఏంటండి, ప్రిలిమినరీ ఫేజ్ ఇన్ ఎవాల్యుయేషన్. ఎవరినైనా మనం ఎవాల్యుయేట్ అంటే జడ్జ్ చేయాలంటే ఫస్ట్ వాడి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడాన్ని ఏమంటామండి మనం సింపుల్ గా అసెస్మెంట్. ఓకేనా అండి, అందుకని ఇక్కడ రాశాను జనరల్ గా. నెక్స్ట్, దో ద టర్మ్స్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఆర్ యూజ్డ్ ఇంటర్చేంజబుల్లీ, మెనీ రైటర్స్ డిఫరెన్షియేట్ దెమ్. అసెస్మెంట్ అన్న ఎవాల్యుయేషన్ అన్న ఒకటే అనుకుంటాం, కానీ చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. ఏంటో చూద్దాం. అసెస్మెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎవిడెన్స్ అండ్ ఎవాల్యుయేషన్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎవిడెన్స్ టు మేక్ జడ్జ్మెంట్స్. అసలు అసెస్మెంట్ అంటే ఏంటండి, సింపుల్ గా కలెక్షన్ ఆఫ్ డేటా రికార్డింగ్ ద స్టూడెంట్. మన అసెస్మెంట్ లో కలెక్ట్ చేస్తే, కానీ ఎవాల్యుయేషన్ ఏం చేస్తాం, మనం అసెస్మెంట్ ద్వారా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ మనం జడ్జ్ చేస్తాం ఎవాల్యుయేషన్ లో. ఓకేనా అండి. నెక్స్ట్, మెజర్మెంట్ అంటే ఏంటండి, మెజర్మెంట్ ఇన్వాల్వ్స్ అసైనింగ్ నెంబర్స్ ఆర్ స్కోర్స్ టు ఎన్ అట్రిబ్యూట్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ పర్సన్ in such a way that the numbers describe the degree to which the person possesses the attribute. మెజర్మెంట్ అంటే మనం సింపుల్ గా ఒక న్యూమరికల్ వాల్యూని అసైన్ చేస్తాం వాడు ఎక్సలెన్స్ ని. ఓకే, ఇది 90% ఎక్సెల్ అయ్యాడు, ఇది 100కి 100 పక్కా అని చెప్తాం కదండి. సో అలాగా జస్ట్ వాడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని కానీ అట్రిబ్యూట్ ని కానీ మనం ఒక నెంబర్ తో డినోట్ చేస్తాం. Assigning grade equivalence to score on a standardized achievement test is an example of measurement. మెజర్మెంట్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే అసైనింగ్ గ్రేడ్స్ అండి. ఈక్వలెంట్ టు స్కోర్స్ అంటే ఇదొక స్కోర్స్ ఇచ్చేవారు మార్క్స్, ఇప్పుడు కాకుండా దానికి ఈక్వలెంట్ గా ఏం పెట్టారండి, గ్రేడ్స్. ఇలా ఇవ్వడానికి కూడా మనం మెజర్మెంట్ కింద ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చండి. సో ఇది ఈ మూడిట్లకి ఉన్న రిలేషన్షిప్. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అయితే మర్చిపోవద్దు. అసలు మీకు నా వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. సో దట్ నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు చాలా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉన్నా, స్లోగా చెప్పమని కానీ ఫాస్ట్ గా ఉన్నా సరే కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.